హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఇంప్లిమెంట్ క్యూస్ యూజింగ్ అరేస్ అనే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూస్ అంటే ఏంటి, ఎలాంటి సందర్భాల్లో ఈ క్యూస్ని మనం వాడతాము, ఎన్ని టైప్స్ ఆఫ్ క్యూస్ ఉంటాయి అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సో మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ వీడియోలో నేను ఓన్లీ క్యూస్ గురించే మాట్లాడబోతున్నాను. సో మీలో ఎవరైనా డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలియకపోతే ఈ ప్లేలిస్ట్లో ఉన్న ఫస్ట్ వీడియోకి వెళ్ళి ఇంట్రొడక్షన్ టు డేటా స్ట్రక్చర్ అనే వీడియోని చూడండి. అక్కడ నేను అన్ని డేటా స్ట్రక్చర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో బాగా అర్థమైతే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ అంటే ఏంటి? సో క్యూ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఓకే. సో ఇది బేసిక్గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ప్రిన్సిపల్తో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూ అనేదాన్ని మీరు ఒక టికెట్ కౌంటర్, మూవీ టికెట్ కౌంటర్ లాగా ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యూ లోపలికి ముగ్గురు వ్యక్తులు వెళ్ళారు 1 2 3 అని చెప్పి. వీళ్ళు లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకొని అదే ఆర్డర్లో బయటకు వచ్చారనమాట. సో 1 2 3 అదే ఆర్డర్లో బయటకు వచ్చారు. సో ఇదే మన అవుట్పుట్. సో బేసిక్గా ఏదైనా ఒక డేటాని ఒక ఆర్డర్లో తీసుకొని అదే ఆర్డర్లో ప్రాసెస్ చేసి బయటికి పంపించాలి అని అనుకున్న సందర్భాల్లో మనం క్యూ వాడతాం అనమాట. ఇక్కడ బిగినర్స్ ఎవరైనా ఉంటే మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్యూ లోపలికి వెనక భాగం నుంచి ఎంటర్ అయ్యారు. సో దీన్ని మనం రేర్ అంటాం అనమాట. రేర్ భాగంలోంచి క్యూ లోపలికి ఎంటర్ అయ్యారు, ప్రాసెస్ అవ్వబడ్డారు, ఆ తర్వాత ఫ్రంట్లోంచి బయటకు వచ్చారనమాట టికెట్స్ తీసుకొని. ఓకే. సో ఈ ఫ్రంట్నే మనం ఈ హెడ్ కూడా అంటాము. అండ్ ఈ రేర్ని మనం బేసిక్గా టెయిల్ కూడా అనొచ్చు, అండ్ దీన్ని బ్యాక్ కూడా అంటారు. ఆల్రైట్. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ నోటీస్ చేశారా? సో ఈ క్యూ లోపలికి వెళ్ళే దాన్ని మనం బేసిక్గా ఇన్సర్షన్ అంటాం అనమాట. ఓకే. సో బేసిక్గా దీన్నే మనం ఎన్క్యూ అంటాం. అంటే ఎన్క్యూ మీనింగ్ ఏంటంటే, ఎన్క్యూ ఆఫ్ 1 అంటే బేసిక్గా ఈ ఎన్క్యూ అంటే క్యూ లోపలికి ఒక వాల్యూని పుష్ చేయడం అనమాట. సో ఈ 1 అనేది క్యూ లోపలికి ఎంటర్ అవుతుంది. సో సిమిలర్లీ నేను ఎన్క్యూ ఆఫ్ 2 అన్నాను అంటే క్యూ లోపలికి 2 అనేదాన్ని పుష్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇన్సర్షన్నే మనం ఎన్క్యూ అంటాము. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫ్రంట్లోంచి బయటకు వస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ. సో ఫ్రంట్లోంచి బయటకు వచ్చేదాన్నే మనం డెలీషన్ అంటాం అనమాట. సో క్యూలో దీన్నే డీక్యూ అంటాం అనమాట. సో డీక్యూ అంటే క్యూలో ఫ్రంట్లో ఉన్న ఎలిమెంట్ ఎవరైతే ఉన్నారో ఈ 1 2 3లో 1 బయటకు వచ్చేస్తారు. సో డీక్యూ అంటే ఫస్ట్ 1 బయటకు తీసుకొస్తుంది, మళ్ళీ ఇంకొకసారి డీక్యూ అంటే ఇక 2ని బయటికి తీసుకొస్తుంది అనమాట. సో డెలీషన్ని డీక్యూ అంటాము, ఇన్సర్షన్ని ఎన్క్యూ అంటాం అనమాట. సో ఈ ఇన్సర్షన్స్ జరుగుతుంది మనకి ఈ రేర్ దగ్గర, ఈ డెలీషన్స్ జరుగుతుంది ఈ ఫ్రంట్ దగ్గర అనమాట. ఫ్రంట్లోంచి బయటకు వస్తారు కాబట్టి డెలీషన్స్ ఫ్రంట్లో జరుగుతున్నాయి. సో బిగినర్స్ దీన్ని నోటీస్ చేయాలి. ఆల్రైట్. సో ఇప్పుడు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ క్యూస్ ఉన్నాయి అనేది చూద్దాం రండి. సో బేసిక్గా క్యూస్లో 3 టైప్స్ ఆఫ్ క్యూస్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ వన్ ఈజ్ లైక్ సింపుల్ క్యూ, తర్వాత సర్క్యులర్ క్యూ, తర్వాత డీ క్యూ. ఓకే. సో సింపుల్ క్యూలో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వల్లే సర్క్యులర్ క్యూ కనిపెట్టారు. ఓకే. సో సర్క్యులర్ క్యూ కన్నా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ కావాలి అని చెప్పి డీ క్యూని కనుగొన్నారనమాట. ఓకే. సో ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటనేది ఒకసారి చూద్దాం రండి ఈ సింపుల్ క్యూలో. సో ఫస్ట్ నేను ఇక్కడ డ్రై రన్ చేస్తున్నాను మీకు ఇంకా బాగా అర్థం కావడానికి. సో ఫస్ట్ నేను ఒక క్యూ తయారు చేసుకుంటున్నాను. ఈ క్యూ యొక్క కెపాసిటీ అంటే ఇనిషియల్గా నేను కెపాసిటీని 5కి ఇనిషియలైజ్ చేసుకున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే, సో నా క్యూ లోపల మాక్సిమం ఎన్ని వాల్యూస్ నేను స్టోర్ చేయగలుగుతాను అనేది ఈ కెపాసిటీ డిసైడ్ చేస్తాను అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో క్యూ లోపల ఏ వాల్యూస్ లేవు. సో దట్స్ వై సైజ్ 0. బేసిక్గా ఇక్కడ సైజ్ అనేది ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. ఈ సైజ్ అనేది ప్రెజెంట్ క్యూ లోపల ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియజేస్తుంది. ఓకే. సో దీంతోపాటు నేను ఇంకొక 2 వేరియబుల్స్ తీసుకుంటాను, ఫ్రంట్ అండ్ రేర్ అని చెప్పి. సో ఇందాక మనం చూసాం కదా, ఈ ఫ్రంట్ అనేది బేసిక్గా ఫ్రంట్ నుంచి వాల్యూస్ డిలీట్ చేస్తున్నాయి కదా, అందుకనే ఏ వాల్యూ డిలీట్ అవుతుంది దానికి పాయింట్అవుట్ చేయడానికి ఈ ఫ్రంట్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. అండ్ ఈ రేర్ అనేది బేసిక్గా ఇన్సర్షన్స్ కోసం మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఇనిషియల్గా ఈ రేర్ అనేది నేను -1కి ఇనిషియలైజ్ చేశాను. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా నోటీస్ చేయండి, ఇక్కడ ఈ రేర్ ఫ్రంట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పి. సో ఫస్ట్ నేను క్యూ లోపలికి ఒక వాల్యూని ఎన్క్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను టర్మినాలజీ మారుస్తున్నాను, ఇన్సర్షన్ అనట్లేదు, ఎన్క్యూ అంటున్నాను. సో బిగినర్స్ జాగ్రత్తగా ఫోకస్ చేయండి టర్మినాలజీ పైన. ఓకే. సో నేను క్యూ లోపలికి ఒక వాల్యూని ఎన్క్యూ చేయాలి అంటే ఒక వాల్యూ లోపలికి వెళ్ళేటప్పుడు రేర్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ -1లో ఉన్న ఈ రేర్ని ప్లస్ చేస్తామన్నమాట. సో 0th ఇండెక్స్కి వచ్చింది. సో ఈ 0th ఇండెక్స్ ప్లేస్లోనే నేను ఆ వాల్యూని ఇన్సర్ట్ చేశాను, ఎన్క్యూ చేశాను. ఓకే. ఆ తర్వాత నేను ఇంకొక 2 అనే వాల్యూని ఎన్క్యూ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు రేర్ మళ్ళీ యాజ్ యూజువల్గా అప్డేట్ అవుతుంది. ఈ పర్టికులర్ ఇండెక్స్లో ఆ 2 అనేది వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నేను 3 అనే దాన్ని ఎన్క్యూ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఈ పర్టికులర్ రేర్ అనేది ఇంకొకసారి ప్లస్ అవుతుంది, సెకండ్ ఇండెక్స్ దగ్గరికి వెళ్తుంది. సో బేసిక్గా ఇవి ఇండెక్స్ నెంబర్స్ అనమాట. 0 1 2 3 4. జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవన్నీ ఇండెక్సెస్, ఇవి వాల్యూస్ అనమాట. ఓకే. సో నేను ఇది ఇండెక్స్ బేసిక్గా. సో ఈ సెకండ్ ఇండెక్స్లోకి వెళ్ళి ఈ కొత్తగా వాల్యూని నేను ఎన్క్యూ చేస్తాను.
సో మళ్ళీ నేను 4 అనేదాన్ని ఎన్క్యూ చేయాలి అనుకుంటే ఈ రేర్ అనేదాన్ని మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ థర్డ్ ఇండెక్స్లో ఈ 4th అనే వాల్యూ వెళ్ళి అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక వాల్యూ 10 అనే వాల్యూ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఈ రేర్ అనేది మళ్ళీ 4కి వస్తుంది. సో ఈ 4th ఇండెక్స్లో ఈ 10th అనే వాల్యూ వెళ్ళి అప్డేట్ అవుతుంది అనమాట, ఎన్క్యూ అవుతుంది. ఆల్రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్క్యూ అంటే ఒక వాల్యూని నేను ఎన్క్యూ చేసేటప్పుడు, క్యూ లోపలికి పుష్ చేసేటప్పుడు రేర్ మాత్రమే అప్డేట్ అవుతూ వెళ్ళింది ఇక్కడ, కానీ ఫ్రంట్ అనేది అప్డేట్ కాలేదు. ఫ్రంట్ అనేది స్టిల్ 0th ఇండెక్స్కే పాయింట్అవుట్ చేస్తుంది. సో దీన్ని మీరు ఇలా విజువలైజ్ చేసుకోవచ్చు, కొంచెం జాగ్రత్తగా చూడండి. సో బేసిక్గా 1 2 3 క్యూ లోపలికి 5 వాల్యూస్ ఉన్నాయి ప్రజెంట్. ఓకే, వీటి ఇండెక్సెస్ ఇవి 0 1 2 3 4 అని ఇండెక్సెస్ ఉన్నాయి. సో ఫ్రంట్ అనేది ఇంకా 0th ఇండెక్స్కే పాయింట్అవుట్ చేస్తుంది. సో దట్స్ వై ఫ్రంట్ ఇక్కడే ఉంది. రేర్ మాత్రం లాస్ట్కి వెళ్ళిపోయింది. సో రేర్ ఇండెక్స్ 4, ఫ్రంట్ ఇండెక్స్ 0 అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా బాగానే ఉంది. ఇన్సర్షన్ అంటే బేసిక్గా నేను ఎన్క్యూ చేసేటప్పుడు రేర్ అప్డేట్ అవుతూ వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు నేను డీక్యూ చేద్దాం అనుకుంటాను. డీక్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక వాల్యూ పాప్ అవుతుంది, ఫ్రంట్ అనేది ఒక అడుగు ముందుకు జరుగుతుంది. ఇంకొక వాల్యూని మళ్ళీ నేను డీక్యూ చేద్దాం అనుకుంటున్నాను, ఫ్రంట్ అనేది ఇంకొక అడుగు ముందుకు వేసింది. సో ఇప్పుడు మళ్ళీ క్యూ ఎలా తయారైంది అనేది చూడండి ఒకసారి. సో ఇప్పుడు నా క్యూ అనేది ఇలా తయారైంది. సో 3 4 5. సో ఈసారి ఫ్రంట్ అనేది ఇక్కడ ఉంది, ఇది సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంది మీరు నోటీస్ చేస్తే. తర్వాత రేర్ అనేది లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది, 4 దగ్గర. సో ఇప్పుడు నా క్యూ ఇలా ఉంది కదా. సో ఈ క్యూ యొక్క సైజ్ 5, కానీ ప్రజెంట్ క్యూ లోపల క్యూ యొక్క కెపాసిటీ 5, కానీ క్యూ యొక్క సైజ్ 3. అంటే క్యూ లోపల 3 వ్యక్తులు మాత్రమే ఉన్నారు, ఇంకా 2 వ్యక్తులకి సరిపడా మెమరీ ఉంది. ఇప్పుడు నేను ఒక 6th వాల్యూని ఇందులో పుష్ చేద్దాం అనుకుంటే, 6 అనే వాల్యూని ఇన్సర్ట్ డీక్యూ చేద్దామని అనుకుంటే ఈ క్యూలో చేయలేను అనమాట. ఎందుకంటే ఇది సింపుల్ క్యూ. మనం ఇందాక చూసాం కదా, సింపుల్ క్యూలో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైనా కూడా వాల్యూస్ ఇలా డీక్యూ ఎన్క్యూ అవుతూ ఇన్సర్ట్ అవుతూ ఈ రేర్ అనేది చివరికి వచ్చేసింది అనుకోండి. ఎప్పుడైనా ఈ రేర్ ఎండ్కి మీట్ అయింది అని అనుకుంటే కొత్త వాల్యూని ఇన్సర్ట్ చేయలేము, కొత్త వాల్యూని ఎన్క్యూ చేయలేము అనమాట. ఇక్కడ పాయింట్ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ 2 వాల్యూస్కి సరిపడా మెమరీ ఖాళీగా పడున్నా కూడా ఈ రేర్ అనేది చివరికి ఎండ్కి ఈక్వల్ అవటం వల్ల కొత్తగా ఒక వాల్యూని నేను ఇన్సర్ట్ చేయలేకపోతున్నాను, ఈ ఖాళీగా పడున్న మెమరీని నేను యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను అనమాట. ఇదే ప్రాబ్లం సింపుల్ క్యూలో. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ సర్క్యులర్ క్యూని క్రియేట్ చేశారు. సో బేసిక్గా ఈ సర్క్యులర్ క్యూ అనేది సింపుల్. సో ఈ లాస్ట్ వాల్యూ ఏదైతే ఎప్పుడైతే నిండిపోతుందో ఇది బేసిక్గా ర్యాప్ చేసి ముందు వాడికి పాయింట్అవుట్ చేస్తుంది. సో దీన్ని ఒక సర్కిల్ లాగా ఇమాజిన్ చేసుకోండి. సో యాజ్ యూజువల్గా మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు నా డ్రై రన్ ఎగ్జాంపుల్ డ్రై రన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 5 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 5. సో ఫ్రంట్ అనేది ఫస్ట్ ఇండెక్స్కి పాయింట్అవుట్ చేస్తుంది, రేర్ అనేది లాస్ట్ ఇండెక్స్కి ఆబ్వియస్లీ పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్రంట్లోంచి 2 వ్యక్తుల్ని డీక్యూ చేశాను. అప్పుడు కరెక్ట్గా ఫ్రంట్ అనేది ప్రజెంట్ ఉన్న ఫ్రంట్ వాడికి పాయింట్అవుట్ చేస్తుంది. సో అప్పుడు నా క్యూ అనేది మళ్ళీ ఇలా కనిపిస్తుంది. సో 3 4 5 ఫ్రంట్ ఇక్కడ ఉంది, రేర్ ఇక్కడ ఉంది. సో రేర్ యొక్క ఇండెక్స్ ఎంత 4, ఫ్రంట్ యొక్క ఇండెక్స్ ఎంత 2. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను ఒక వాల్యూని సర్క్యులర్ క్యూలో మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్క్యూ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే మీరు ఇంకొకటి నోటీస్ చేయండి. ఒకవేళ ఇక్కడ ఈ 2 వాల్యూస్ కూడా ఉన్నాయి అనుకోండి, అంటే కరెక్ట్గా దీని యొక్క సైజ్ ఏదైతే ఉందో కెపాసిటీకి ఈక్వల్ అయిందనుకోండి, అంటే సైజు 5, అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో క్యూలో 5 ఉన్నారు అండ్ నేను డిసైడ్ చేసిన కెపాసిటీ కూడా 5. ఇది 2 ఫిల్ అయినప్పుడు బేసిక్గా క్యూ ఫుల్ ఉన్నట్టు అనమాట. ఇదే ఫుల్ అనే ఫంక్షన్ యొక్క లాజిక్. సో తర్వాత మనం ఫంక్షన్స్ రాస్తాము, ఈజ్ ఫుల్ అనే ఫంక్షన్ రాస్తామన్నమాట. సో దీని లాజిక్ ఏంటంటే ఇఫ్ బేసిక్గా సైజ్ అనేది అంటే క్యూ లోపల ఉన్న ఎలిమెంట్స్ యొక్క కౌంట్ ఏదైతే ఉందో అది ఈక్వల్స్ టు నువ్వు ఇచ్చిన ఇనిషియల్ కెపాసిటీకి ఈక్వల్ అయితే అలాంటి సందర్భాల్లో ఐ రిటర్న్ ట్రూ, లేకపోతే ఐ రిటర్న్ ఫాల్స్ అనమాట. ఇదే ఈజ్ ఫుల్ యొక్క ఫంక్షన్ యొక్క లాజిక్ అనమాట. సిమిలర్లీ ఈజ్ ఎంటీ అనే దానికి కూడా ఒకేసారి చూద్దాం రండి. సో ఈజ్ ఎంటీ ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఇఫ్ ఈ సైజ్ అనేది ఏదైతే ఉందో ఇది ఈక్వల్స్ టు 0 అయితే దెన్ ఐ రిటర్న్ ట్రూ, లేకపోతే ఫాల్స్ అనమాట. ఓకే, సో ఏదైనా కూడా మనం బేసిక్గా క్యూ లోపల 5 వ్యక్తులు ఉన్నారు అండ్ స్టిల్ నేను ఇంకొక 6వ వ్యక్తిని దాంట్లో పుష్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ నేను ఎన్క్యూ చేయకముందు నేను ఏం చెక్ చేస్తానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ అనేది ఫుల్ ఉందా లేదా అని చెక్ చేస్తాను. కొత్తగా ఒక వాల్యూని పుష్ చేసేటప్పుడు క్యూ అనేది ఆల్రెడీ ఫుల్గా ఉన్నప్పుడు ఈ కొత్తగా ఉన్న వాళ్ళని నేను పుష్ చేయలేను అనమాట. ఎందుకంటే సర్క్యులర్ క్యూలో ఈ వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ వాడి దగ్గర పెట్టుకొని ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ జాగ్రత్తగా నోటీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సో క్యూ ఇలా ఉంది, ఫ్రంట్ ఇక్కడ ఉన్నాడు, రేర్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ రేర్ ఏం చేస్తుంది అంటే 4th ఇండెక్స్ దగ్గర ఉంది కదా. సో 6 అనేవాడిని నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ రేర్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వాడికి పాయింట్అవుట్ చేసి ఇక్కడ 6ని పెడుతుంది. ఎలా పెడుతుంది అంటే రేర్ ఈక్వల్స్ టు రేర్ +1 మాడ్యులో కెపాసిటీ. సో బేసిక్గా కెపాసిటీతో మాడ్యులో చేసినప్పుడు ఇది ఏమైపోతుంది అంటే వెనక్కి ర్యాప్ అవుతుంది అనమాట. అంటే బేసిక్గా ఇప్పుడు రేర్ ఎంత ఉంది 4 + 1
మాడ్యులో కెపాసిటీ ఎంత 5. సో 5 మాడ్యులో 5 మనకి ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో బేసిక్గా రేర్ అనేది ఇప్పుడు ఏమైపోయింది, 0 అయిపోయింది. అందుకే ఈ రేర్ ఇక్కడి నుంచి కాస్త ఇక్కడికి వచ్చేసింది అనమాట, 0th ఇండెక్స్ దగ్గరకు వచ్చింది. అలా ఈ పర్టికులర్ అరే ఆఫ్ రేర్లో ఈ కొత్తగా పెట్టిన 6 అనేదాన్ని మనం ఇన్సర్ట్ చేసామన్నమాట, ఎన్క్యూ చేయగలిగాం. ఓకే, సో ఇలా బేసిక్గా ఎన్క్యూ జరుగుతుంది కదా. మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఈ సర్క్యులర్ క్యూ అనేది ఈ లాస్ట్ వాల్యూ తర్వాత తీసుకొచ్చి ఫస్ట్ వాల్యూలో పెడుతుంది. కానీ ఒకవేళ అరేలో ఈ క్యూలో ఉన్న వాల్యూస్ అన్ని ఫుల్గా ఉంటే 6th వాల్యూ వచ్చినప్పుడు మళ్ళీ ఇది పొరపాటుని ఇలా ఎన్క్యూ చేసినప్పుడు దీన్ని ఓవర్ రైడ్ చేసే ఛాన్స్ ఉంది కదా. సో దట్స్ వై ఎప్పుడైనా కూడా మనం ఒక కొత్తగా వచ్చే వాల్యూని ఎన్క్యూ చేసేదానికన్నా ముందు మనం ఏం చెక్ చేస్తామంటే అసలు క్యూ అనేది ఫుల్గా ఉందా. ఒకవేళ క్యూ ఫుల్గా ఉంటే దీన్ని కొత్త వాడిని ఎన్క్యూ చేయమన్నమాట, ఆపరేషన్ పర్ఫామ్ చేయము. ఎందుకంటే అది పర్ఫామ్ అయితే ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది, అది ఓవర్ రైడ్ అయిపోతే ఈ 1 అనేదాన్ని మనం పోగొట్టుకుంటాం, ఆ డేటాని లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్స్ వై మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఏదైనా ఎన్క్యూ లాజిక్ రాసేటప్పుడు ఇందాక మనం రాసాం కదా, ఈజ్ ఫుల్ ఈజ్ ఎంటీ అనే దానికి లాజిక్ రాసాం కదా. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఎన్క్యూకి ఒకసారి లాజిక్ రాద్దాం రండి. సో ఎన్క్యూ అనేది వెనక్కి తిరిగి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి దీని రిటర్న్ టైప్ వాయిడ్ పెడుతున్నాను. సో ఈ ఎన్క్యూలో బేసిక్గా ఒక వాల్యూ దాని లోపలికి ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఈ ఎన్క్యూ లాజిక్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూ అనేది ఫుల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ అది ఫుల్ ఉంది అని అనుకుంటే ఐ విల్ రిటర్న్, నేను వెంటనే వెనక్కి తిరిగి రిటర్న్ చేసేస్తాను, నేను ఈ పర్టికులర్ ఎక్స్ అనే దాన్ని క్యూలో పుష్ చేయను అని చెప్తుంది. ఒకవేళ లేదు క్యూ ఖాళీగానే ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రేర్ని అప్డేట్ చేయాలి. రేర్ అనే ఇండెక్స్ని నేను ఎలా అప్డేట్ చేస్తాను, సో ఇంతకు ముందున్న రేర్కి నేను +1 యాడ్ చేసి దాన్ని మాడ్యులోతో కెపాసిటీతో మాడ్యులో చేస్తారనమాట, ఎందుకంటే ర్యాప్ చేయడానికి. సో ఈ అప్డేట్ అవ్వబడిన ఈ రేర్లో తీసుకెళ్ళి ఇప్పుడు ఆ పర్టికులర్ నువ్వు ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దీన్ని అందులో ఫీడ్ చేస్తాను. ఆ తర్వాత నేను మర్చిపోకుండా సైజుని కూడా ++ చేస్తాను. ఎందుకు సైజుని ++ చేస్తానంటే కొత్తగా ఒక వాల్యూ క్యూ లోపలికి వచ్చాడు కాబట్టి సైజ్ అనేదాన్ని నేను పెంచుకోవాలి కాబట్టి ఇలా చేస్తానన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్క్యూ అనేది బేసిక్ ఒక వాల్యూని క్యూ లోపలికి పుష్ చేయకముందు క్యూ అనేది ఒకవేళ ఎంటీ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. క్యూ అనేది ఫుల్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. క్యూ అనేది ఒకవేళ ఫుల్ ఉంటే ఈ కొత్తగా వచ్చిన వాల్యూని క్యూలో పెట్టలేం కాబట్టి అక్కడే రిటర్న్ చేసేస్తున్నాను. ఒకవేళ క్యూ ఖాళీగా ఉందనుకుంటే అప్పుడు రేర్ని అప్డేట్ చేసి అప్డేట్ అయిన రేర్ పొజిషన్లో ఈ ఎక్స్ అనేవాడిని ఫీడ్ చేసి కొత్తగా క్యూ లోపలికి ఒక వాల్యూ వచ్చాడు కాబట్టి సైజ్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎన్క్యూ లాజిక్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు బేసిక్గా డీక్యూ ఎలా జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో 1 2 3 4 5 ఇలా జరిగింది కదా. సో ఇప్పుడు 1ని పాప్ చేశాను, 2ని పాప్ చేశాను. బేసిక్గా డీక్యూ చేసినప్పుడు ఫ్రంట్ ఇక్కడికి వచ్చింది, రేర్ ఇక్కడికి వచ్చింది కదా. సో డీక్యూ టైంలో ఏమవుతుంది అంటే ఇలా ఫ్రంట్ ముందుకు జరుగుతుంది, ఇక్కడికి వెళ్తుంది. సో ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ కూడా ఇలానే మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. సో సర్క్యులర్ అరేలో నువ్వు ఒక వాల్యూని డిలీట్ చేస్తూ పోయినా కూడా ఇలా వెనక్కి లాస్ట్కి వెళ్ళి మళ్ళీ అది ర్యాప్ అయ్యి ఫస్ట్కే వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా రేర్ కూడా అంతే, ఇన్సర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి అది ర్యాప్ అవుతుంది. సో దట్స్ వై ఫ్రంట్ ఫామ్లో ఎలా అవుతుందంటే ఫ్రంట్ +1 మాడ్యులో కెపాసిటీ అవుతుంది. సేమ్ రేర్ కూడా అంతే, రేర్ +1 మాడ్యులో కెపాసిటీ అవుతుంది అనమాట. సో ఇలా ఈ సర్క్యులర్ అరే బేసిక్గా ఏం చేస్తుంది అంటే సో ఈ పర్టికులర్ క్యూ ఏదైతే ఉందో అది నిండిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కే రౌట్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ ఈ 2 ఫ్రంట్ రేర్ అనేది ఈ సర్క్యులర్ అరేలో అలా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఐ హోప్ మీకు అర్థమైనట్లుంది. సో దీన్ని మనం ఎక్కువ CPU స్కెడ్యూలింగ్లో వాడతాం. దీన్ని రియల్ టైమ్ అప్లికేషన్స్ నెక్స్ట్ ప్లేలిస్ట్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫైనల్గా మనం ఇప్పుడు డీక్యూ గురించి మాట్లాడతాం. ఇక్కడ డీక్యూ అంటే ఆపరేషన్ ఫంక్షన్ అనుకున్నారు, ఇది కూడా ఒక సపరేట్ క్యూ. సో దీంట్లో ఉన్న ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్యూలో ఇందాకటి 2 క్యూస్లో మనం ఏం చేస్తున్నామంటే సో ఇన్సర్షన్ అనేది ఈ రేర్ భాగంలోంచి జరుగుతుంది. బేసిక్గా ఎన్క్యూ ఏదైతే ఉందో ఎన్క్యూ అనేది అంటే ఇన్సర్షన్ ఏదైతే ఉందో రేర్లో జరుగుతుంది. అండ్ ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్లో మనకి డెలీషన్స్ జరుగుతున్నాయి అనమాట. సో డెలీషన్స్ మనం ఏమనుకుంటున్నాం డీక్యూ అన్నాం కదా ఇందాక, ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఈ డీక్యూ అనేది డేటా స్ట్రక్చర్, ఈ డీక్యూ అనేది ఫంక్షన్ అనమాట. రెండింటి డిఫరెన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో బేసిక్గా ఈ డీక్యూలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎన్క్యూలే కాదు ఇక్కడ డీక్యూలు కూడా జరుగుతాయి, అంటే డెలీషన్స్ కూడా జరుగుతాయి అనమాట ఈ రేర్లో. సేమ్ ఇక్కడ ఫ్రంట్లో ఓన్లీ డెలీషన్సే కాదు ఇన్సర్షన్స్ కూడా జరుగుతాయి అనమాట ఎన్క్యూలో. అంటే బేసిక్గా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఈ ఫ్రంట్లో 2 జరుగుతాయి, ఇన్సర్షన్స్ జరుగుతాయి, డెలీషన్స్ జరుగుతాయి. ఈ రేర్లో కూడా ఇన్సర్షన్స్ జరుగుతాయి, డెలీషన్స్ జరుగుతాయి అనమాట. దట్స్ వై వి కాల్ దిస్ యాజ్ అ డీక్యూ, అంటే డబుల్ ఎండెడ్ క్యూ అనమాట. సో దీనికి ఉన్న ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే 2 సైడ్ల నుంచి ఆపరేషన్ సైమల్టేనియస్గా పర్ఫామ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైనట్లుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యూస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్. సో ఇప్పుడు మనం బేసిక్గా ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు, ఈ క్యూస్ని మనం అరేస్తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఈ క్యూని మనం 2 రకాలుగా ఇంప్లిమెంట్ చేద్దాము. ఒకటి స్టాటిక్ అరేతో ఇంప్లిమెంట్ చేద్దాము, స్టాటిక్ అరే, అండ్ 2 డైనమిక్ అరేతో ఇంప్లిమెంట్ చేద్దాము.
సో మీలో ఎవరైనా బిగినర్ ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళ కోసం క్విక్గా నేను ఒకసారి స్టాటిక్ అంటే డైనమిక్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టాటిక్ అరేలో బేసిక్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ అరే తయారు చేసేటప్పుడు ఇంట్ అరే ఆఫ్ 10 అన్నాం అనుకోండి. సో కంప్యూటర్ అంటే కంపైలర్ ఏం చేస్తుంది అంటే నువ్వు 10 సైజ్ చెప్పావు కాబట్టి ఒక పీస్ ఆఫ్ బ్లాక్ తయారు చేస్తుంది, ఒక 10 బ్లాక్స్ ఉన్న పీస్ ఆఫ్ బ్లాక్ తయారు చేసేసి నీకు మెమరీ ఇచ్చేస్తుంది అనమాట. నువ్వు సడన్గా లాస్ట్లో వెళ్ళి నాకు ఇంకొక 2 వ్యక్తులకి సరిపడా మెమరీ క్రియేట్ చేయంటే అది ఎక్స్ట్రా మెమరీని క్రియేట్ చేయలేదన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ స్టాటిక్ మీన్స్. అంటే నువ్వు స్టార్టింగ్లో ఎంత అయితే మెమరీ అయితే క్రియేట్ చేయమంటావో అంత మెమరీ మాత్రం ఒకేసారి క్రియేట్ చేస్తుంది, మళ్ళీ అది అప్డేట్ చేయదు అనమాట, ఇంక్రిమెంట్ చేయదు. సో దట్స్ వై యూ కాల్ దిస్ మెమరీ యాజ్ స్టాటిక్ మెమరీ, స్టాటిక్ అరే. ఓకే, సో ఇప్పుడు డైనమిక్ అంటే ఏంటంటే దీనికి ఆపోజిట్ బిహేవియర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఒక వాల్యూ సరిపడా మెమరీ ఉంది. సో కొత్తగా ఒక వాల్యూ వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది దాన్ని డబల్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇంకొక బ్లాక్ అంటే ప్రజెంట్ ఒక సైజ్ ఉంది కదా, అది 2 సైజ్గా మారిపోతుంది, సెకండ్ వాడిని అలౌ చేస్తుంది. ఇంకొకటి వచ్చి నాకు ఇప్పుడు మెమరీ క్రియేట్ చేయండి అంటే 3 వాడికి మెమరీ క్రియేట్ చేయడం కోసం ఈ పర్టికులర్ ప్రజెంట్ 2 సైజ్ ఏదైతే ఉందో అది డబుల్ అవుతుంది, 4 సైజ్ అవుతుంది. సో 4th వాడికి కూడా ఎంటర్ అవుతున్నాడు. మళ్ళీ 5th వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈ 4 సైజ్ బ్లాక్ ఏదైతే ఉందో మళ్ళీ డబుల్ అయ్యి 8 సైజ్ అవుతుంది అనమాట. సో దీన్నే మనం బేసిక్గా C++లో STLలో మనం వెక్టర్ అంటాం అనమాట. ఇది వెక్టర్ నేచర్తో ఉంటుంది. ఓకే, సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మీలో ఎవరైనా కూడా ఈ STL అంటే ఏంటి మేము వినలేదు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మన C++ లాంగ్వేజ్ ఆ ప్లేలిస్ట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. దీన్నే జావాలో కలెక్షన్స్ అంటారు, పైథాన్లో కలెక్షన్స్ అంటారు. సో వాళ్ళు ఎవరైనా రిఫర్ చేసుకోవాలనుకుంటే ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి రిఫర్ చేయండి. ఇక్కడ కూడా నేను జస్ట్ క్విక్ ఇంట్రో ఇస్తాను STL అంటే ఏంటి అనేది. ఓకే, సో నేను జస్ట్ క్విక్ ఓవర్వ్యూ ఇస్తాను STL అంటే ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక క్యూ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. సో క్యూ అన్నాను అనుకోండి. సో కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఈ క్యూ అనేది ఏంటి అని చెక్ చేస్తుంది. సో ఈ క్యూ అనేది ఏంటో కంపైలర్కి అర్థం కాక పైకి వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. అంటే బేసిక్గా నేను ఎక్కడైనా డిఫైన్ చేశాను ఈ క్యూ అనేది, అంటే నేను దీన్ని ఎక్కడైనా డిస్క్రైబ్ చేశాను అని చెప్పి వెతుక్కుంటుంది అనమాట. సో నేను ఎలా డిస్క్రైబ్ చేస్తాను, ఈ క్యూ అనేది కంపైలర్కి తెలియజేయడం కోసం దీనికి సంబంధించిన ఇందాక మనం వేరియబుల్స్ వాడాం కదా, ఫ్రంట్ అని, రేర్ అని, సైజ్ అని చెప్పి. సో ఒక క్యూకి సంబంధించిన దాన్ని ఆపరేట్ చేయడానికి వాడిన వేరియబుల్స్ కానీ ఆ క్యూ లోపల మనం అప్లై చేసిన ఫంక్షన్స్ కానీ ఎన్క్యూ అని, డీక్యూ అని, ఈజ్ ఫుల్ అని, ఈజ్ ఎంప్టీ అని. సో బేసిక్గా ఇవన్నీ ఒకే క్లాస్లో రాస్తే ఆ క్లాస్నే బేసిక్గా ఈ క్యూ యొక్క డిస్క్రిప్షన్ అంటాం అనమాట. సో ఇలా ఈ 40 లైన్ల కోడ్ ఏదైతే ఉందో అంటే ఈ క్యూని బేసిక్గా నేను క్రియేట్ చేసి వాడుకోవటం కోసం ఈ 40 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది నేను రాయాల్సి వచ్చింది ఇంటర్వ్యూలో. సో ఈ 40 లైన్స్ ఆఫ్ కోడ్ మనకు రాసేంత టైం ఉండదు కాబట్టి మన కోసం మనకన్నా ముందు వచ్చిన ప్రోగ్రామర్స్ అందరూ కూడా ఈ 40 లైన్స్ ఆఫ్ కోడ్ని ఒక టెంప్లెట్లో రాసి పెట్టారు. ఇలా క్యూ కోసం అని, అరే కోసం అని చెప్పి, స్టాక్ కోసం అని చెప్పి. సో మనం రాసే పని లేకుండా వాళ్ళు రాసి వీటన్నిటిని టెంప్లెట్స్గా పెట్టి ఒక లైబ్రరీలో స్టోర్ చేసాం. దాన్నే మనం స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీ అంటాం C++లో. ఓకే, సో దీన్నే మనం జావాలో బేసిక్గా కలెక్షన్స్ అంటాం అనమాట. అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు. జావాలో కలెక్షన్స్ అనే ఫ్రేమ్వర్క్ ఉంటుంది, java.util ప్యాకేజ్కి సంబంధించినవి ఇవన్నీ దాంట్లో వస్తాయి అనమాట. ఓకే, అండ్ పైథాన్లో కూడా దీన్ని యాక్చువల్లీ కలెక్షన్స్ అని డైరెక్ట్గా అనం, దీన్ని ఇన్ఫార్మల్ కలెక్షన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే పైథాన్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. ప్లస్ ఇది బేసిక్గా కలెక్షన్స్ మాడ్యూల్ అని కూడా పైథాన్లో ఒక సపరేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆ పర్టికులర్ ప్లేలిస్ట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మీలో ఎవరైనా ఇంకా మా C++ జావా పైథాన్ ప్లేలిస్ట్లు చూడకపోతుంటే అక్కడికి వెళ్ళి చూసిరండి, ఇక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇలా బేసిక్గా C++లో STL అంటాం, జావాలో కలెక్షన్స్ అండ్ పైథాన్లో కలెక్షన్స్ అంటాం అనమాట. సో ఇవి బేసిక్గా మనకి ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్స్ని క్రియేట్ అవ్వబడిన ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటా స్ట్రక్చర్ని మనం కోడ్ రాయకుండా ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా ఆపర్చునిటీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో సింపుల్గా ఇప్పుడు అలా నేను ఒక క్యూ క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్యూ ఇంట్ ఆఫ్ క్యూ అని అనుకోండి. సో ఇప్పుడు కంపైలర్కి క్యూ అంటే ఏంటో అర్థమవుతుంది, అంటే ఆ 40 లైన్స్ ఆఫ్ క్లాస్ కోడ్ ఏదైతే ఉందో అది అర్థమైపోతుంది. సో సింపుల్గా ఇప్పుడు నేను ఈ క్యూని యూస్ చేసుకొని నేను క్యూ ఆఫ్ ఎన్క్యూ ఆఫ్ 10 అని అనుకోండి. సో క్యూ అనే ఒక ఆబ్జెక్ట్ తయారైపోతుంది, ఇందులో 10 వెళ్ళిపోతుంది. సో ఈ ఎన్క్యూ అనే దానికి నేను కోడ్ కూడా రాయలేదు, ఈ ఎన్క్యూ అనే ఫంక్షన్కి నేను కోడ్ కూడా రాయకుండా ఫ్రీగా వాడేసుకుంటున్నాను అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ STL. ఓకే, సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఇక్కడ నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఈ పర్టికులర్ క్యూ అనే వీడియోని అంటే ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ అరేస్ అనే క్వశ్చన్ని మనం ఇలా స్టాటిక్ అరేతో సాల్వ్ చేద్దాం, డైనమిక్ అరేతో సాల్వ్ చేద్దాము. మీకోసం నేను బేసిక్గా ఈ వెక్టర్తో పాటు ఈ STLకి సంబంధించిన క్యూతో కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రైట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద కోడింగ్ పార్ట్. సో ఫస్ట్ మనం ఇప్పుడు క్వశ్చన్ చదువుతాం రండి. క్యూస్ యూజింగ్ అరేస్. సో బేసిక్గా ఇంప్లిమెంట్ ద క్లాస్ క్యూ దట్ యూజెస్ అన్ అరే ఇంటర్నల్లీ. యువర్ క్యూ షుడ్ సపోర్ట్ ద ఫాలోయింగ్. కన్స్ట్రక్టర్ని ఒకటి క్రియేట్ చేయమంటున్నారు.
సో ఇనిషియలైజ్ ద క్యూ విత్ ద గివెన్ కెపాసిటీ. సెకండ్, ఎన్క్యూ అనే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. యాడ్స్ అన్ ఎలిమెంట్ ఎక్స్ టు ద ఎండ్ ఆఫ్ ద క్యూ. ఇఫ్ క్యూ ఈజ్ ఫుల్ ఇగ్నోర్ ద ఆపరేషన్. అంటే క్యూ ఫుల్గా ఉన్నప్పుడు ఎన్క్యూ జరగదు కాబట్టి ఆ టైంలో ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయొద్దని చెప్తున్నారు. అండ్ డీక్యూ, బేసిక్గా డీక్యూలో ఏం చెప్తున్నారంటే రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ. ఇఫ్ క్యూ ఈజ్ ఎంటీ రిటర్న్ -1. డీక్యూ చేసేటప్పుడు అసలు క్యూ ఎంటీగా ఉంటే ఏదేని డీక్యూ చేయలేము కాబట్టి -1 రిటర్న్ చేయమంటున్నారు. అండ్ పీక్ ఏదైతే ఉందో బేసిక్గా పీక్ అనేది రిటర్న్ ద ఎలిమెంట్ ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ వితౌట్ రిమూవింగ్ ఇట్. ఇఫ్ ద క్యూ ఈజ్ ఎంటీ రిటర్న్ -1. సో ఇక్కడ పీక్లో కూడా బేసిక్గా ఫస్ట్ ఫ్రంట్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని చూసి డైరెక్ట్గా దాన్ని చెప్పమంటున్నారు, కానీ అందులోంచి రిమూవ్ చేయొద్దు అంటున్నారు. అట్ ద సేమ్ టైం క్యూ అనేది ఎంటీ అయితే -1 రిటర్న్ చేయమంటున్నారు. ఆల్రైట్. అండ్ దాని తర్వాత ఈజ్ ఎంటీ రిటర్న్, బేసిక్గా రిటర్న్ ట్రూ ఇఫ్ క్యూ ఈజ్ ఎంటీ, లేకపోతే ఫాల్స్. ఓకే. సో ఇప్పుడు మనల్ని ఈ ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ఇక్కడ క్యూ అనేది కన్స్ట్రక్టర్ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐ విల్ వాక్ యూ త్రూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూ అనేది క్లాస్. ఓకే. సో దీని లోపల ఈ 5 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ అ పాయింటర్. అరే అనేది ఒక అరేకి పాయింట్ అవుట్ చేస్తుంది. దిస్ ఈజ్ అన్ అరే పాయింటర్. ఓకే. సో ఆ తర్వాత 4 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఫ్రంట్, రేర్, సైజ్ అండ్ కెపాసిటీ. ఓకే. వాడే ఇచ్చేసాడు అనమాట డిక్లేర్ చేసేసి. మనం బేసిక్గా ఏం గేమ్ ప్లే చేసినా కూడా ఈ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని ఈ ఫంక్షన్స్ అన్నిటిని బిల్డ్ చేయమంటున్నాడు మనల్ని. సో అందుకే ప్రతి ఒక్క ఫంక్షన్ లోపల వాడు ఇక్కడ రైట్ యువర్ లాజిక్ హియర్ అని చెప్పాడు. సో ఇలా మనం ఈ 5 ఫంక్షన్స్కి కోడ్ రాద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం మెయిన్ ఫంక్షన్ లోపలికి కిందకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ సైజ్ ఏదైతే ఉందో వాళ్ళు క్యూ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేటప్పుడు వాళ్ళు సైజ్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, అంటే క్యూ యొక్క సైజ్ వాళ్ళే పాస్ చేసేస్తున్నారు. అందుకనే ఇక్కడ కెపాసిటీ వాళ్ళకి ఆ సైజ్ అనేది కెపాసిటీ లోపలికి వచ్చేస్తుంది. ఓకే. సో మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూ అనేది కన్స్ట్రక్టర్ కాబట్టి ఈ కన్స్ట్రక్టర్లో ఫస్ట్ మనకి ఏదైతే కెపాసిటీ ఉందో రైట్, ఈ కెపాసిటీ లోపలికి వాడిచ్చిన ఈ సైజ్ని తీసుకుంటాం అనమాట. ఓకే. సో ఫస్ట్ మనం అరేని ఇనిషియలైజ్ చేద్దాం. సో ఈ అరే అనే పాయింటర్ని బేసిక్గా నేను ఏం చేస్తున్నానంటే న్యూ ఇంట్ ఆఫ్ ఈ కెపాసిటీ మనం క్రియేట్ చేసుకున్న కెపాసిటీ ఏదైతే ఉందో ఈ కెపాసిటీకి అసైన్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు క్యూ అనేది క్రియేట్ చేస్తాను, అంటే బేసిక్గా అరేని క్యూని యూజింగ్ అరేస్ కాబట్టి అరే అనేదాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాము. తర్వాత వాడు మనకు ఒక ఫ్రంట్ అనేది ఇచ్చాడు, రేర్ ఇచ్చాడు, సైజ్ ఇచ్చాడు కాబట్టి వీటిని కూడా ఇనిషియలైజ్ చేసుకుందాం. సో బై ద వే ఇవన్నీ ఈ కన్స్ట్రక్టర్లో ఎందుకు రాస్తున్నాము అంటే ఇందాక కింద ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఫస్ట్ కాల్ అవ్వబడే ఫంక్షనే ఈ కన్స్ట్రక్టర్ అనమాట. సో ఈ కన్స్ట్రక్టర్ లోపలే వాడు ఇచ్చిన వేరియబుల్స్ని మనం ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం అనమాట. ఆల్రైట్. సో ఎవరైనా కూడా ఈ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి దీని గురించి తెలియకపోతే ఇవన్నీ లాంగ్వేజ్ స్పెసిఫిక్ నాలెడ్జ్ మీకు ఉండాలి. సో ఇప్పుడు మనం C++లో కోడ్ రాస్తున్నాం కాబట్టి C++ ప్లేలిస్ట్ చూడండి. నెక్స్ట్ జావా గురించి మాట్లాడితే జావా ప్లేలిస్ట్ చూడండి. పైథాన్ గురించి ఒకవేళ మీరు కోడ్ చేసేటట్లయితే పైథాన్ ప్లేలిస్ట్ చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ క్లాసెస్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి అని అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇలా ఫ్రంట్ని ఇందాక కోడ్లో మనం డిస్కస్ చేసినట్టు, లాజిక్లో డిస్కస్ చేసినట్లు ఫ్రంట్ని మనం బేసిక్గా 0కి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ రేర్ని -1కి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము. అండ్ సైజ్ని బై డిఫాల్ట్ 0కి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్స్ట్రక్టర్ అయిపోయింది. తర్వాత మనం ఇక్కడ ఈజ్ ఎంటీయా కాదా మనం ఇందాక మాట్లాడాం కదా. సో ఇచ్చిన క్యూ అనేది ఎప్పుడు ఎంటీ ఉంటుంది అంటే మనకి ఇచ్చిన సైజ్ అంటే క్యూ లోపల ఉన్న సైజ్ అనేది 0కి ఈక్వల్ అయినప్పుడు. సో ఫైనల్గా మన ఏదైతే సైజ్ ఏదైతే ఉందో ఈ సైజ్ అనేది ఈక్వల్స్ టు 0 అయితే ట్రూ రిటర్న్ చేస్తున్నాము, లేకపోతే డైరెక్ట్గా ఫాల్స్ రిటర్న్ చేసేస్తుంది అది. సిమిలర్లీ ఈజ్ ఫుల్, మనకి ఇచ్చిన క్యూ అనేది ఫుల్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే మనం సైజ్ ఏదైతే ట్రాక్ చేస్తామో ఆ సైజ్ అనేది వాళ్ళు ఇచ్చిన కెపాసిటీకి ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ చేస్తాము బై సేయింగ్ క్యూ అనేది ఫుల్ అని, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ ఎన్క్యూ అనమాట. ఈ ఎన్క్యూ అనే దాన్ని మనం ఇందాక లాజిక్ కూడా రాసి చూసాము. ఈ ఎన్క్యూ ఏం చేస్తుంది అంటే ఏదైనా ఇచ్చిన వాల్యూని తీసుకెళ్ళి క్యూలో పెడుతుంది అనమాట. ఫస్ట్ క్యూలో పెట్టక ముందు మనం ఏం చెక్ చేస్తామంటే ఇఫ్ క్యూ అనేది ఈజ్ఫుల్లా కాదా అని చెప్పి మనం ఇప్పుడే ఈ ఫంక్షన్ రాసాం కదా. సో ఈజ్ఫుల్ అయితే క్యూ అనేది ఈజ్ఫుల్ అయితే డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తాము, ఈ వాల్యూని అందులో ఇన్సర్ట్ చేయబోవటం లేదనమాట. లేకపోతే అప్పుడు మనం ఏం చేస్తామంటే రేర్ని అప్డేట్ చేస్తామన్నమాట. సో మనం ఇందాక మాట్లాడాం కదా రేర్ని ఎలా అప్డేట్ చేస్తున్నాము, రేర్ని +1 చేసి దాన్ని బేసిక్గా మాడ్యులో చేస్తున్నాము ఇచ్చిన కెపాసిటీతో. సో ఎప్పుడైతే రేర్ అప్డేట్ అవుతుందో ఇలా అప్డేట్ అయిన రేర్ లోపలికి మనం ఈ వాల్యూ ఏదైతే ఇచ్చారో ఆ వాల్యూని అసైన్ చేస్తాము. ఆ తర్వాత క్యూ లోపలికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు కాబట్టి సైజ్ని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్క్యూ. అండ్ డీక్యూలో మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూలోంచి బయటికి తీసే ముందు ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తామంటే క్యూ అనేది అసలు ఎంటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం అనమాట. సో క్యూ అనేది ఒకవేళ ఎంటీ ఉంది అని అంటే అందులోంచి మనం దేన్ని రిటర్న్ చేస్తాము, -1ని రిటర్న్ చేస్తాము. ఇక్కడ క్యూ ఖాళీగా ఉన్నప్పుడు ఏ వాల్యూని మనం పాప్ చేయలేము కదా, డీక్యూ చేయలేము కాబట్టి -1 రిటర్న్ చేస్తాము. అలా కాదు అని అనుకుంటే ఒక వాల్యూ క్రియేట్ చేసుకుంటాము. వాల్యూ ఇది ఏం చేస్తుందంటే అరేలో ఉన్న ఫ్రంట్ వ్యక్తిని దీంట్లో పెట్టేస్తాం ఫస్ట్. ఆ తర్వాత ఫ్రంట్ని మనం మళ్ళీ యాజ్ యూజువల్గా అప్డేట్ చేయాలి కాబట్టి ఈ ఫ్రంట్ని కూడా మళ్ళీ సేమ్ ఫార్ములాతో అప్డేట్ చేస్తున్నాము. బేసిక్గా మాడ్యూలో కడుతున్నాం అనమాట కెపాసిటీతో.
ఆల్రైట్. సో ఇప్పుడు ఫ్రంట్ అనేది కూడా దీంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి సైజ్ ఆటోమేటిక్గా మనం క్యూలో నుంచి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి సైజ్ని డిక్రిమెంట్ చేస్తాము. ఫైనల్గా ఈ వాల్యూని మనం రిటర్న్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీక్యూ. పీక్ ఏం చేస్తుంది అంటే బేసిక్గా పైన తొంగి చూస్తుంది అనమాట. క్యూలో ఫ్రంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిటర్న్ చేస్తుంది. సో ఒకవేళ క్యూ అనేది ఈజ్ ఎంటీ అనుకోండి. సో క్యూ అనేది ఈజ్ ఎంటీ అంటే డైరెక్ట్గా ఆ సందర్భంలో మనం లేని రిటర్న్ చేయమంటున్నాడు అంటే -1 రిటర్న్ చేయమంటున్నాడు. లేకపోతే అరే డాట్ ఫ్రంట్, అరేలో ఫ్రంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిటర్న్ చేయమంటున్నారు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీక్. ఐ హోప్ మీకు క్లియర్గా లాజిక్ అర్థమైనట్లుంది. ఎవరైనా కూడా ఈ కోడింగ్ పార్ట్కి వచ్చి ఫస్ట్ లాజిక్ పార్ట్ స్కిప్ చేసి ఉంటే ఐ రిక్వెస్ట్ యూ ఫస్ట్ వీడియో స్టార్టింగ్ నుంచి క్లియర్గా అర్థం చేసుకోండి. అక్కడ ఆల్రెడీ ఈ పర్టికులర్ ఫంక్షన్స్ లోపల ఉన్న లాజిక్ కూడా నేను డ్రై రన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ కూడా చేసి కోడ్ కూడా రాశాను. ఆల్రైట్, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం రండి. ఆల్రైట్, ద సొల్యూషన్ గాట్ యాక్సెప్టెడ్. అండ్ ఇప్పుడు దీన్ని మనం బేసిక్గా వెక్టర్ ఇంప్లిమెంటేషన్లో చూద్దాం రండి. ఓకే, సో వెక్టర్లో మనం ఏం చేస్తామంటే సింపుల్గా దీన్ని వెక్టర్లోకి మార్చేసుకుంటాం. ఇక్కడ అరే బదులు ఇక్కడ నేను వెక్టర్ ఇంట్ ఏఆర్ఆర్ అని పెట్టాను. ఓకే, ఇక్కడ మనం బేసిక్గా ఈ కెపాసిటీకి సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఈ ఏఆర్ఆర్ని ఏఆర్ఆర్ డాట్ అంటే అరే డాట్ రీసైజ్ చేస్తాము సింపుల్గా ఆఫ్ కెపాసిటీ. అంతే డిఫరెన్స్, రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. మిగతా అంతా యాజ్ యూజువల్గా కోడ్ మొత్తం అలానే ఉంటుంది. ఇక్కడ నేను బేసిక్గా ఏం చేస్తున్నాను అంటే ఇందాక స్టాటిక్ ఏరే తీసుకున్నాము, ఇప్పుడు డైనమిక్గా వెక్టర్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. వెక్టర్ మనం ఇందాక ఎలాగైతే అరేని కెపాసిటీతో రీసైజ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ వెక్టర్ని కూడా అలాగే రీసైజ్ చేస్తున్నాము. మిగతా అంతా యాజ్ యూజువల్గా రన్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం రండి. ఆల్రెడీ ఈ సొల్యూషన్ కూడా యాక్సెప్ట్ అయిపోయింది. మనం బేసిక్గా 2 టైప్స్లో ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు స్టాటిక్ ఏరేతో ఇంప్లిమెంట్ చేసాము, 2 డైనమిక్ ఏరేతో ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు మనం దీన్ని కొంచెం క్యూతో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. STL ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూ చేస్తున్నాను బేసిక్గా. ఓకే, ఈ క్యూని నేను STL ఇంప్లిమెంటేషన్ వల్ల యూజ్ చేయడం వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో ఈ రేర్ ఏదైతే ఉందో వీటిని నేను హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిని నేను డైరెక్ట్గా తీసేయచ్చు. సో ఇది బై డిఫాల్ట్ వీటి క్యూ డాట్ ఫ్రంట్ క్యూ డాట్ రేర్ అని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటిని తీసేసి నేను కెపాసిటీ పెట్టుకేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ ఇచ్చిన ఈ కన్స్ట్రక్టర్లో కూడా కెపాసిటీ ఒకటే ఉంచుతున్నాను, వీటి ఇనిషియలైజ్ చేస్తున్నాను. అండ్ ఈజ్ ఎంటీ అనేది నాకు ఎలా తెలుస్తుంది అంటే డైరెక్ట్గా క్యూ డాట్ ఈజ్ ఎంటీ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో దీన్ని మనం రిటర్న్ చేసేయచ్చు అనమాట ఇలా. సో ఈ ఎంటీ అనేది ఫంక్షన్ అనేది క్యూ పైన అప్లై అవ్వబడే ఫంక్షన్ అనమాట. ఓకే, STLలో. సో ఇందుకే నేను ఇందాక సైజ్ని =0 కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిమిలర్లీ ఫుల్ కూడా ఎలా అంటే ఇప్పుడు క్యూ డాట్ సైజ్ ఏదైతే ఉందో అది ఈక్వల్స్ టు కెపాసిటీ అయితే ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైజ్ కానీ ఎంటీ కానీ ఈ క్యూ అనే దానిపైన అప్లై అవ్వబడే ఫంక్షన్స్ అనమాట. ఈ క్యూ అనేది ఏంటి అగైన్ STL ఇంప్లిమెంటేషన్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు NQ కూడా అంతే. ఒకవేళ నేను NQలో కూడా డైరెక్ట్గా ఒకవేళ క్యూ అనేది ఈజ్ఫుల్ అయితే అప్పుడు నేను వాల్యూ పుష్ చేయట్లేదు, లేకపోతే ఈ రేర్ ఇదంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నేను క్యూ డాట్ పుష్ ఆఫ్ వాడు ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో డైరెక్ట్గా పుష్ చేసుకుంటాను. ఆ పుష్ చేసేటప్పుడు రేర్ని అప్డేట్ చేయడం ఈ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేటిక్గా ఈ క్యూ హ్యాండిల్ చేసేస్తుంది అనమాట. ఆల్రైట్, సో మనం డీక్యూలో కూడా బేసిక్గా అదే చేస్తున్నాం అనమాట. ఒకదాన్ని డీక్యూ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ అనేది ఎంటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. క్యూ అనేది ఒకవేళ ఎంటీ ఉంటే అందులోంచి డీక్యూ చేయడానికి ఏం లేదు కాబట్టి -1 రిటర్న్ చేస్తాం అనమాట. ఓకే, సో సింపుల్గా మనం దీన్ని కూడా చేంజ్ చేద్దాం రండి. ఇప్పుడు అరే డాట్ ఫ్రంట్ కాదు, ఇది క్యూ డాట్ ఫ్రంట్ అనమాట. సో క్యూలో ఉన్న ఒక వాల్యూని మనం బేసిక్గా వాల్యూలో పెట్టేసుకొని ఆ తర్వాత క్యూని పాప్ చేస్తాము. ఈ రేర్ని ఫ్రంట్ని అప్డేట్ చేసే పని మనకు లేదు, అది ఆటోమేటిక్గా ఈ STL అనేది టేక్ కేర్ చేస్తుంది. సో క్యూలో ఉన్న ఫ్రంట్లో ఉన్న వ్యక్తిని వాల్యూలో పెట్టి క్యూలో పాప్ చేశాను. ఫైనల్గా ఆ తర్వాత ఈ వాల్యూని యాజ్ అన్ ఆన్సర్గా రిటర్న్ చేస్తాం అనమాట. డీక్యూ అంటే డీక్యూలో రిటర్న్ చేస్తున్నాము. సేమ్ ఇక్కడ కూడా అంతే. పీక్ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాల్యూని ఫ్రంట్లో ఉందా లేదా చూడాలి అంటే క్యూ అనేది ఎంటీ ఉంటే ఏం చేయలేము కాబట్టి -1 రిటర్న్ చేస్తుంది, లేకపోతే క్యూ డాట్ ఫ్రంట్ రిటర్న్ చేస్తాం అనమాట. సింపుల్గా నేను ఇక్కడ ఫంక్షన్స్ మార్చాను అంతే. మీరు ఈ పాటికి మీకు STL అంటే ఏంటో అర్థమై ఉండాలి. సో దీన్ని కూడా రన్ చేద్దాం రండి. ఆల్రైట్, సొల్యూషన్ కూడా యాక్సెప్టెడ్. ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా జావా అండ్ పైథాన్లో కోడ్ చేద్దాం రండి. ఇప్పటిదాకా ఓపిక్గా చూశారు అంటే మీలో ఒక ఫైర్ ఉన్నట్టే. ఒక 2 మినిట్స్ నాతో పాటు ఉండండి. మీరు ఇంతసేపు పడిన కష్టానికి ఎక్స్ట్రాగా జావా పైథాన్లో కూడా కోడ్ రాయటం నేర్పిస్తా. జస్ట్ 2 మినిట్స్. ఐ ప్రామిస్ వీడియో కంప్లీట్ అయ్యాక నువ్వు ఇప్పుడు కష్టపడి ప్రిపేర్ అవుతున్నందుకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫోకస్ రా జావా కోడ్ చూద్దాం. అసలు జావా లాంగ్వేజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ జావా ప్లేలిస్ట్ చూడండి. అది చూశాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. ఇప్పుడు మన లాజిక్ 1లో ఈ క్యూ అనే దాన్ని స్టాటిక్ ఏరేతో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూ అనే క్లాస్లో ఒక ఇంటీజర్ అరేని అండ్ 4 వేరియబుల్స్ క్రియేట్ చేసి పెట్టారు.
ఓకే, సో మనల్ని ఈ 5 ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నారనమాట. క్యూ అనే కన్స్ట్రక్టర్ని, ఈజ్ఎంటీ అనే ఫంక్షన్ని, ఈజ్ఫుల్, ఎన్క్యూ, డీక్యూ అండ్ క్యూ, పీక్ అనే ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. అందుకోసమే మనకి రైట్ యువర్ లాజిక్ అని చెప్పి రాసి ఉంచారనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఈ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ని ఇంప్లిమెంట్ చేద్దాం రండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో ఈ కన్స్ట్రక్టర్ని మనం పారామీటరైజ్గా మార్చుకోవచ్చు. అంటే ఆబ్జెక్ట్ లోపల ఇనిషియలైజ్ చేసుకోవడానికి ఈ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఈ క్యూ అనేది క్రియేట్ చేసేటప్పుడు కెపాసిటీని పాస్ చేస్తున్నారు. అంటే నా క్యూ యొక్క సైజ్ ఇంతే ఉండాలి అని చెప్పి ఈ కెపాసిటీ డిసైడ్ చేస్తుంది అనమాట. సో అలా వాళ్ళు పంపించిన కెపాసిటీని మనకు ఆల్రెడీ క్రియేట్ అవ్వబడిన ఈ కెపాసిటీకి అసైన్ చేస్తున్నాను. ఓకే, సో అదే కెపాసిటీ గల ఒక ఇంటీజర్ అరేని క్రియేట్ చేసి ఈ అరేకి అసైన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆ తర్వాత 3 వేరియబుల్స్ని మనం ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము. సో ఫ్రంట్ అనేదాన్ని 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాము, రేర్ అనేదాన్ని -1కి ఇనిషియలైజ్ చేస్తున్నాము, అండ్ సైజ్ అనేదాన్ని 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఇనిషియల్గా సైజ్ని 0కి ఎందుకు ఇనిషియలైజ్ చేసామంటే ఈ సైజ్ అనేది మన క్యూ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క కౌంట్ని తెలియజేస్తుంది. ఓకే, సో స్టార్టింగ్ 0 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి హెన్స్ ద సైజ్ 0. ఓకే, ఆ తర్వాత రేర్ని -1కి ఎందుకు ఇనిషియలైజ్ చేస్తున్నాము అంటే మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ లాజిక్లో మనం డిస్కస్ చేసినప్పుడు క్యూ లోపలికి ఒక వాల్యూ వెళ్తుంటే అది రేర్ దగ్గర నుంచి వెళ్తుంది. సో దాన్నే మనం ఇన్సర్షన్స్ ఆర్ ఎన్క్యూస్ అంటాం. సో ఒక వాల్యూ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ రేర్ అప్డేట్ అవుతుంది. అందుకనే స్టార్టింగ్ 0కి -1కి ఇనిషియలైజ్ చేసాం. ఓకే, ఆ తర్వాత ఫ్రంట్ దగ్గర నుంచి డెలీషన్స్ అంటే క్యూలోంచి ఉన్న వ్యక్తులు బయటకు వచ్చేది ఫ్రంట్ దగ్గర నుంచి వస్తారు కాబట్టి దీన్ని మనం డెలీషన్స్ అంటాము, డీక్యూ అంటాము. సో డీక్యూస్ అన్నీ ఫ్రంట్ దగ్గర నుంచి జరుగుతున్నాయి కాబట్టి అందుకే 0th ఇండెక్స్కి పాయింట్ అవుట్ చేస్తాం ఫ్రంట్ని. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యూ కన్స్ట్రక్టర్. ఓకే, ఇప్పుడు మనం ఈజ్ఎంటీ అనే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో ఈజ్ఎంటీ ఫంక్షన్ అంటే ఏంటంటే క్యూలో బేసిక్గా ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా, క్యూ ఖాళీగా ఉంటే ట్రూ రిటర్న్ చేయండి, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయండి అని దీని మీనింగ్ అనమాట. అందుకే ఇక్కడ బూలియన్ రిటర్న్ టైప్ పెట్టారు. సో మనం క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది సైజ్ అనే దాని ద్వారా ట్రాక్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ సైజ్ అనేది 0కి ఈక్వల్ అయిపోతే అప్పుడు అది ఆటోమేటిక్గా ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈజ్ఎంటీ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఈజ్ఫుల్ అనే ఫంక్షన్ చూద్దాం రండి. సో ఈజ్ఫుల్ అనే ఫంక్షన్లో బేసిక్గా దీని మీనింగ్ ఏంటంటే క్యూ అనేది ఫుల్ ఉందా లేదా అని చెప్తాం అనమాట. అగైన్ ఇక్కడ క్యూ లోపల ఉన్న ఎలిమెంట్స్ సైజ్తో మనం మెయింటైన్ చేస్తాము అండ్ ఇనిషియల్గా మనకు క్యూ యొక్క కెపాసిటీ కూడా తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూ యొక్క కెపాసిటీ 5 అండ్ క్యూ లోపల ప్రెసెంట్ 2 వ్యక్తులే ఉన్నారు అంటే సైజ్ అనేది 2 అవుతుంది. అప్పుడు 2 అనేది ఈక్వల్స్ టు 5 అవ్వదు కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ క్యూలో 5 ఎలిమెంట్స్ ఉన్నారనుకోండి అప్పుడు సైజ్ కూడా 5 అయిపోతుంది అండ్ ఇనిషియల్గా కెపాసిటీ కూడా 5 కాబట్టి సో 5 ఈక్వల్స్ టు 5 అయిపోయినప్పుడు క్యూ ఫుల్ అని చెప్పి ట్రూ రిటర్న్ చేస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఎన్క్యూ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. ఎన్క్యూ మీనింగ్ ఏంటంటే క్యూ లోపలికి ఒక వాల్యూని పుష్ చేస్తుంది, రేర్ దగ్గర నుంచి ఒక వాల్యూని పుష్ చేస్తుంది. సో ఏ వాల్యూని పుష్ చేయాలో ఇది ఇన్పుట్గా తీసుకుంటుంది ఈ ఫంక్షన్ లోపలికి. సో జస్ట్ ఓన్లీ వాల్యూని పుష్ చేసి వస్తుంది కాబట్టి వెనక్కి తిరిగి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి దీని యొక్క రిటర్న్ టైప్ వాయిడ్ పెట్టామన్నమాట. ఓకే, సో ఏదేమైనప్పటికీ ఒక వాల్యూని క్యూ లోపలికి పుష్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ కార్నర్ కేస్ చూస్తామన్నమాట. సో క్యూ అనేది ఫుల్ ఉందా లేదా అని చెప్పి. క్యూ అనేది ఒకవేళ ఫుల్ అయితే అసలు వాల్యూని అందులో పుష్ చేయడం అవ్వదు కాబట్టి డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తాం అనమాట. ఓకే, ఒకవేళ ఫుల్ కాకపోతే అప్పుడు మనం ఏం చేస్తాము, -1లో ఉన్న రేర్ ఏదైతే ఉందో ఈ రేర్ని ఒక అడుగు ముందుకు జరిపి ఆ పర్టికులర్ రేర్ ఇండెక్స్లో మన వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. అందుకోసమే రేర్ని సో -1ని +1తో యాడ్ చేస్తాము, ఇది 0 అయిపోతుంది. సో 0 మాడ్యులో కెపాసిటీ 5 కదా, సో 0 మాడ్యులో 5 ఏమవుతుంది 0 అయిపోతుంది. అలా ఈ రేర్ అనేది -1 దగ్గర నుంచి 0 పొజిషన్ దగ్గరికి వస్తుంది. అలా ఈ అరే ఆఫ్ 0లో కొత్తగా నువ్వు ఇన్సర్ట్ చేయబోతున్న వాల్యూని ఇన్సర్ట్ చేసి క్యూ లోపలికి కొత్తగా ఒక వాల్యూ వచ్చింది కాబట్టి సైజ్ని ఇంక్రిమెంట్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్క్యూ. ఇక్కడ మీరు అందరూ అనుకోవచ్చు మాడ్యులో కెపాసిటీ ఎందుకు వేస్తున్నారని. ఈ లాజిక్లో స్టార్టింగ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాల్యూ అప్డేట్ అయింది, ఇన్సర్ట్ అయింది కాబట్టి రేర్ 0 పొజిషన్కి వచ్చింది. సో ఇప్పుడు రెండో వాల్యూ ఇన్సర్ట్ చేస్తే 0 + 1 మాడ్యులో 5 అయిపోతుంది. అలా 1 వస్తుంది రేర్ అనే. బేసిక్గా ఈ రేర్ అనేది అలా ముందుకు జరుగుతూ 5 వాల్యూస్ క్యూ లోపలికి వెళ్తే రేర్ 4 అయిపోతుంది, అంటే రేర్ 4th ఇండెక్స్ దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు నేను 6th వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఈ రేర్ ఏం చేస్తుంది అంటే సో 4 + 1 5 మాడ్యులో 5 0 అయిపోతుంది. సో మళ్ళీ 0th ఎలిమెంట్కి ఇది సర్క్యులర్ రిలే అనమాట. సో లాస్ట్లో ఇంకా ఇన్సర్షన్స్ అయిపోతే మళ్ళీ అది ఫస్ట్ దగ్గర నుంచి ర్యాప్ చేసి ఇన్సర్ట్ చేస్తుంది. సో దానికోసమే కెపాసిటీతో మాడ్యులో చేస్తామన్నమాట. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు డీక్యూ గురించి చూద్దాం రండి. సో బేసిక్గా డీక్యూ అంటే ఏంటంటే క్యూ లోపల ఉన్న ఒక క్యూలో ఫ్రంట్లో ఉన్న వాల్యూని బయటికి పాప్ చేస్తుంది అనమాట. సో వెనక్కి తిరిగి ఇస్తుంది కాబట్టి అందుకే ఇంటీజర్ని రిటర్న్ టైప్గా పెట్టుకున్నారు. సో ఏదేమైనప్పటికీ క్వశ్చన్లో మనకి ఏం చెప్పారు, ఒకవేళ నువ్వు పాప్ ఆపరేషన్ అంటే డీక్యూ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు క్యూ కనుక ఖాళీ ఉంటే -1ని రిటర్న్ చేయమన్నారు కాబట్టి సో ఫస్ట్ మనం ఇక్కడ డీక్యూ ఆపరేషన్ పర్ఫామ్ చేయకముందు చెక్ చేస్తున్నాము ఈజ్ ఎంటీ ఉందా లేదా. క్యూ అనేది ఎంటీ ఉంటే -1 రిటర్న్ చేయండి, లేకపోతే ఆ పర్టికులర్ ఫ్రంట్ వాల్యూని డీక్యూ చేయండి అని మీనింగ్ అనమాట. సో ఏదేమైనా ఫస్ట్ అరే ఆఫ్ ఫ్రంట్ని మనం వాల్యూలో పెట్టేసి ఆ తర్వాత ఫ్రంట్ అనేవాడిని ఒక అడుగు ముందుకు జరుపుతామన్నమాట. క్యూ లోపల నుంచి ఒకటి బయటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి సైజ్ని డిక్రిమెంట్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీక్యూ.
ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫ్రంట్ డెలీషన్ అప్పుడు మాత్రమే ముందుకు కదులుతుంది. సో ఫ్రంట్లోంచి ఒక వాల్యూ బయటికి పోయాక ఫ్రంట్ అనేవాడు ఒక అడుగు ముందుకు జరుగుతున్నాడు. ఇంకొక వాల్యూని తీసేస్తే మళ్ళీ ఫ్రంట్ అనేది ఇంకొక పొజిషన్కి వెళ్తుంది. అలా వెళ్తూ వెళ్తూ చివరి పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వాల్యూని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఇది కెపాసిటీతో మాడ్యుల్ అయ్యి మళ్ళీ 0th ఇండెక్స్కి, లాస్ట్ ఇండెక్స్ నుంచి 0th ఇండెక్స్కి ర్యాప్ అవుతుంది అనమాట. అందుకే మనం ఇది సర్క్యులర్ రిలేగా ట్రీట్ చేస్తున్నాం. దీన్ని కొంచెం దృష్టిలో తీసుకోండి. ఓకే, ఇది నెక్స్ట్ పీక్. సో పీక్ అనేది బేసిక్గా ఏంటి అంటే క్యూలో ఫ్రంట్లో ఎవరైతే ఉన్నారో ఆ వాల్యూని చెప్తుంది, పలానా వ్యక్తి ఈ ఫ్రంట్లో ఉన్నాడు క్యూలో అని చెప్పేసి. పాప్ చేయదు, జస్ట్ చూసి చెప్తుంది. సో అలా చూసి చెప్పాలన్నా కూడా బేసిక్గా క్యూ అనేది ఎంటీయా కదా అని చెక్ చేసుకుంటాం. ఒకవేళ క్యూ అనేది ఎంటీ అయితే మనం అక్కడ చూసి చెప్పడానికి ఏది లేదు కాబట్టి -1 రిటర్న్ చేస్తాం, లేకపోతే అరే ఆఫ్ ఫ్రెండ్ని రిటర్న్ చేస్తాం అనమాట. ఆల్రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. క్యూని స్టాటిక్ అరేతో ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. ఆల్రైట్, సో ఇప్పుడు మనం లాజిక్ 2లో ఈ క్యూని డైనమిక్ అరేస్తో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావాలో డైనమిక్ అరే అంటే అరే లిస్ట్ అనమాట. సో ఎలాగైతే జావాలో అరే లిస్ట్ అంటామో C++లో దీన్నే మనం వెక్టర్ అంటాం అనమాట. సో ఈ జావాలో ఉన్న అరే లిస్ట్ జావాలో ఉన్న కలెక్షన్స్ క్లాస్కి సంబంధించింది. ఇది java.util ప్యాకేజ్ కిందకి వస్తుంది. ఓకే, ఈ రెండింటిని డైనమిక్ ఇన్ నేచర్ ఎందుకు అంటామంటే సో ఈ జావాలో ఉన్న అరే లిస్ట్ కానీ C++లో ఉన్న వెక్టర్ కానీ ఒక వాల్యూని దాని లోపల ఇన్సర్ట్ చేసేటప్పుడు దానికి సరిపడా మెమరీ సరిపోకపోతే ఇది దాని యొక్క సైజ్ని డబల్ చేసుకుంటుంది. అలాగే ఒక వాల్యూని దాంట్లోంచి తీసేస్తున్నప్పుడు ఆ మెమరీ ఏదైతే ఉందో దాన్ని ఆ సైజ్ని డౌన్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఇలా వాల్యూ ఇన్సర్షన్స్ డిలీషన్స్ బట్టి ఈ జావాలో ఉన్న అరే లిస్ట్ కానీ C++లో ఉన్న వెక్టర్ కానీ దాని యొక్క సైజ్ని గ్రో చేసుకుంటూ వెళ్తే డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తాయి అనమాట. సో అందుకనే వాటిని డైనమిక్ ఇన్ నేచర్ అంటాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్యూ అనే క్లాస్లో బేసిక్గా వాళ్ళు అరే లిస్ట్ అనే దాన్ని డిక్లేర్ చేయడంతో పాటు కెపాసిటీ అనే దాన్ని కూడా డిక్లేర్ చేశారనమాట. సో ఈ కెపాసిటీ బేసిక్గా ఏం తెలియజేస్తుంది అంటే మనం ఈ క్యూ అనే దాన్ని అరే లిస్ట్తో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. సో ఈ అరే యొక్క మ్యాక్సిమం సైజ్ని ఈ కెపాసిటీ డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ 2 థింగ్స్ నోటీస్ చేయాలి. ఇక్కడ మనకి వాళ్ళు ఫ్రంట్, రేర్, సైజ్ అనే వాటిని డిక్లేర్ చేయలేదన్నమాట. ఇందాక లాజిక్ 1లో మీరు చూసినట్లయితే సో ఫ్రంట్, రేర్, సైజ్ని కూడా డిక్లేర్ చేశారు, వాటిని ఇనిషియలైజ్ కూడా చేశారు ఈ కన్స్ట్రక్టర్లో. ఓకే, సో ఇక్కడ ఇవి ఎందుకు డిక్లేర్ చేయలేదు అంటే ఈ అరే లిస్ట్ అనేది బేసిక్గా కలెక్షన్ క్లాస్కి సంబంధించింది కాబట్టి ఈ అరే లిస్ట్ ఆటోమేటిక్గా ఈ 3 థింగ్స్ ఫ్రంట్, రేర్, సైజ్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట ఇంటర్నల్గా. ఓకే, మనం ఆ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ 3 రిక్వైర్మెంట్ మనకి ఇక్కడ లేదనమాట ఈ కోడ్లో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అరే లిస్ట్ అనేది డైనమిక్ ఇన్ నేచర్ ఉంటుంది కాబట్టి ఈ అరే లోపల మనం ఎన్ని వాల్యూస్ అన్నా పుష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దీనికి మనం కెపాసిటీ పెట్టి దీని చేతులు కట్టేయలేమన్నమాట. అంటే కెపాసిటీ అనేది ఈ అరే యొక్క సైజ్ని డిసైడ్ చేయలేదన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ లైన్ మనకి ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, ఇది నేను ఇక్కడి నుంచి తీసేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎలాగైతే కెపాసిటీ తీసేసానో మనం ఇప్పుడు ఈ 5 ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ కెపాసిటీకి సంబంధించిన థింగ్స్ కూడా మనం తీసేయాలి. సో ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు, ఓకే, సో దీని లోపల వీళ్ళు హార్డ్ కోడ్ చేసి పెట్టారు, అంటే కెపాసిటీని పాస్ చేస్తున్నారనమాట. ఈ క్రియేట్ అవ్వబడే అరే లిస్ట్ యొక్క సైజ్ ఈ కెపాసిటీ అంతే ఉండాలని చెప్పి. సో కెపాసిటీనే మనం తీసేసినప్పుడు ఇక్కడ ఈ కెపాసిటీని మనం ఇక్కడ నుంచి తీసేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఈ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఏవైతే ఉందో దీంట్లోంచి ఈ పారామీటర్ తీసేస్తున్నాం అనమాట కెపాసిటీ. సో జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఈ కన్స్ట్రక్టర్ని మనం మోడిఫై చేస్తున్నాం బేసిక్గా. సో ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు పారామీటర్తో కాల్ అవుతుంది. ఇందాక ఇప్పుడు పారామీటర్ లేదు కాబట్టి మనం ఖచ్చితంగా కిందకి వెళ్ళి ఇది ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ కెపాసిటీ అనేది యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా పాస్ అవుతుందో దీన్ని కూడా మనం తీసేయాలి. సో ఇలా క్యూ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్లో ఏం పాస్ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎంటీ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఎంటీ కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు మనకి ఈ క్లాస్లో ఉన్నది ఏకైక అరే లిస్ట్ మాత్రమే కాబట్టి ఈ అరే లిస్ట్ని మనం ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం అనమాట. కొత్త అరే లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాము, దీనికి అసైన్ చేస్తున్నాము. ఆల్రైట్, ఐ హోప్ మీకు ఈ క్యూ యొక్క కన్స్ట్రక్టర్ యొక్క ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అర్థమైంది అనుకుంటున్నాను, నేను ఏం చేంజెస్ చేశాను అనేది. ఓకే, సో ఇప్పుడు రండి మనం మిగతా ఫంక్షన్స్ని కూడా ఇలాగే చేంజెస్ చేస్తూ వెళ్దాం. సో ఇప్పుడు ఎన్క్యూ అనేది ఏం చేస్తుంది అంటే ఒక వాల్యూని క్యూ లోపలికి పుష్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఒక వాల్యూని పుష్ చేసేటప్పుడు మనం అరే లోపలికి పుష్ చేస్తున్నాం కాబట్టి అగైన్ అరే అనేది డైనమిక్ ఇన్ నేచర్ కాబట్టి సో మనం అది ఫుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇచ్చిన వాల్యూని బ్లైండ్గా మనం అరే లోపలికి పుష్ చేసేయచ్చు అనమాట. అందుకనే నేను అలా లైన్ తీసేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్క్యూ. సో నెక్స్ట్ డీక్యూ. డీక్యూ అంటే అరే లోపల ఫ్రంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పాప్ చేసుకొని బయటికి తీసుకొస్తుంది అనమాట. సో ఓకే, సో ఇక్కడ పాప్ చేయాలంటే ఖచ్చితంగా మనం అరే లిస్ట్ అనేది ఎంటీ ఉందా లేదా మాత్రం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఎంటీ ఉందనుకోండి పాప్ చేయడానికి ఏం లేదు కాబట్టి మనం -1 రిటర్న్ చేస్తాం. దీన్నే క్వశ్చన్లో కూడా మెన్షన్ చేశారు. లేదు ఒకవేళ ఎంటీ లేకపోతే ఖచ్చితంగా 0th ఎలిమెంట్లో ఉన్న ఇండెక్స్ని మనం రిమూవ్ చేస్తాం అనమాట. దీన్నే మనం డీక్యూ అంటాం. సో 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని బయటికి పాప్ చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీక్యూ.
అండ్ ఇప్పుడు పీక్ ఫంక్షన్ చూద్దాం రండి. సో ఈ పీక్ అనేది బేసిక్గా ఏం చేస్తుంది అంటే అరే లోపల ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని చూసి చెప్తుంది కానీ పాప్ చేయదనమాట. సో చూసి చెప్పాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే లిస్ట్లో వాల్యూస్ ఉండాలి. ఒకవేళ అరే అనేది ఎంటీ అయితే చూసి చెప్పడానికి ఏం లేదు కాబట్టి -1 రిటర్న్ చేస్తాం. లేదు అని అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని గెట్ చేస్తుంది. అంటే జస్ట్ చూసి చెప్తుంది ఈ ఫస్ట్ ఎలిమెంట్ పలానా వ్యక్తి అని చెప్పేసి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీక్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ ఎంటీ. ఓకే, ఈజ్ ఎంటీ ఏం చేస్తుంది అంటే ఇచ్చిన క్యూ అనేది ఎంటీగా ఉందా లేదా రిటర్న్ చేస్తుంది. సో ఎంటీ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తారనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ అరే అనేది ఈజ్ ఎంటీ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఈజ్ ఎంటీ వేరు, ఈజ్ ఎంటీ వేరు. ఇక్కడ ఈజ్ ఎంటీ అనేది ఈ పర్టికులర్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ అనమాట. ఈజ్ ఎంటీ అనేది ఈ ఆబ్జెక్ట్ పైన అప్లై అవ్వబడే ఫంక్షన్. ఈ ఆబ్జెక్ట్ అనేది బేసిక్గా ఈ అరే లిస్ట్ అనే కలెక్షన్ క్లాస్కి సంబంధించింది అనమాట. ఓకే, సో ఈ అరే లిస్ట్ లోపల ఈ ఫంక్షన్ రాసి ఉంచారు, అందుకనే ఈ ఫంక్షన్ ఈ ఆబ్జెక్ట్ పైన అప్లై చేస్తున్నాము. సో ఇదే బేసిక్గా ఈ అరే లిస్ట్ అనే కలెక్షన్స్ వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ అనమాట. సో ఇలాంటి ఫంక్షన్స్ని మనం డైరెక్ట్గా కోడ్ రాయకుండా యూజ్ చేసుకోవచ్చు. అలా ఈ అరే అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా అరే లిస్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట ఇచ్చిన అరే లిస్ట్ అనేది ఫుల్ ఉందా ఎంటీ ఉందా అని చెప్పేసి. ఒకవేళ ఎంటీ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈజ్ ఎంటీ ఫంక్షన్. అండ్ ఈజ్ ఫుల్ అనేది మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కెపాసిటీతో దీన్ని కంపేర్ చేయదలుచుకోవట్లేదు. కెపాసిటీ తీసాం కాబట్టి ఈ ఫంక్షన్ని మనం తీసేసాం. ఐ హోప్ మీకు ఇక్కడ నేను చేసిన చేంజెస్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇలా మనం ఈ పర్టికులర్ క్యూ అనే క్లాస్ని ఈ డైనమిక్ అరే లిస్ట్తో మనం ఇంప్లిమెంట్ చేసాము. అగైన్ ఇప్పుడు నేను ఈ లాజిక్ 2ని వేరే వర్షన్తో ఇంప్లిమెంట్ చేస్తాను. కొంచెం ఓపిక పట్టండి. ఇక్కడ దాకా నేర్చుకున్నారంటే చాలా బాగా అర్థం చేసుకున్నట్లే. ఇప్పుడు మీరు ఎన్ని వేరియేషన్స్ నేర్చుకుంటారో, ఇప్పుడు ఈ క్యూని ఎన్ని వేరియేషన్స్తో ఇంప్లిమెంట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుంటే రేపు మనం క్రేజీ థింగ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి థింగ్స్ అని. కొంచెం ఓపిక పట్టండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎలాగైతే ఈ క్యూ అనే క్లాస్ని అరే లిస్ట్తో ఇంప్లిమెంట్ చేసామో ఇప్పుడు ఈ క్యూ అనే క్లాస్ని క్యూతో ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ అరే లిస్ట్ అనేది కలెక్షన్స్కి సంబంధించింది. సేమ్ అగైన్ ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసే క్యూ అనేది కూడా కలెక్షన్స్కి సంబంధించింది. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి బిగినర్స్ ఎవరైనా ఉంటే. ఈ క్యూ అనే క్లాస్ని నేను ఇప్పుడు కలెక్షన్స్కి సంబంధించిన అరే లిస్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేశాను. సేమ్ ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఈ క్యూ అనే క్లాస్ని కలెక్షన్స్కి సంబంధించిన క్యూ అనే దాంతో ఇంప్లిమెంట్ చేయబోతున్నాను అనమాట. అంతే చేంజ్. సో లాజిక్ 2లో ఇంకొక వేరియేషన్ అనుకోవచ్చు. ఆల్రైట్, సో ఇప్పుడు మనం లాజిక్ 2కి సెకండ్ వర్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. ఇందాకటి లాజిక్ 2లో మనం ఏం చేసాము అంటే మైక్యూ అనే క్లాస్కి కలెక్షన్స్లో ఉన్న అరే లిస్ట్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు ఈ మైక్యూ అనే క్లాస్కి అదే కలెక్షన్స్లో ఉన్న క్యూ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం రండి. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ క్యూ అనేది కూడా ఇందాకటి అరే లిస్ట్ లాగే డైనమిక్ ఇన్ నేచర్ ఉంటుందన్నమాట. సో దానికోసమే డైనమిక్ నేచర్ పోకుండా ఉండాలని చెప్పి ఇక్కడ వాళ్ళు కెపాసిటీ అనేదాన్ని ఇవ్వలేదు. ఓకే, ఎట్ ద సేమ్ టైం పాయింట్ నెంబర్ 2 టు బి నోటెడ్, ఇక్కడ కూడా ఫ్రంట్, రేర్, సైజ్ని మనం డిక్లేర్ చేసుకోలేదు. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఈ క్యూ అనేది హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో ఫస్ట్ మనం కన్స్ట్రక్టర్ చూద్దాము, మై క్యూ అనే కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్లో మనం ఈ క్యూ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ నోటీస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూ అనే దాన్ని మనం అరే లిస్ట్తో ఇనిషియలైజ్ చేయట్లేదు, లింక్ లిస్ట్తో ఇనిషియలైజ్ చేసినాం అనమాట. ఎందుకు అంటే ఈ క్యూ అనేది ఈ క్యూ టైప్ అనమాట. బేసిక్గా ఈ క్యూ అనేది ఇంటర్ఫేస్. లాస్ట్ లాజిక్లో మనం చూసింది లాజిక్ 2లో అక్కడ అరే లిస్ట్ అనేది క్లాస్ అనమాట. సో ఆ క్లాస్కి దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ క్యూ అనేది ఇక్కడ ఇంటర్ఫేస్ కాబట్టి ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోలేం డైరెక్ట్గా. సో ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసే సబ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో లైక్ లింక్ లిస్ట్ కానీ, ప్రియారిటీ క్యూ కానీ, అరే డీ క్యూ కానీ, సో వీటిల్ని యూస్ చేసుకొని ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ వై ఇక్కడ ఈ క్యూ అనే దానికి డైరెక్ట్ న్యూ క్యూ అని చెప్పి రాయలేదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. ఎవరైనా జావా స్పెసిఫిక్ బేసిక్స్ తెలుసుంటే వాళ్ళకి ఈ పాయింట్ అర్థమవుతుంది. సో మీలో ఎవరైనా బిగినర్స్ ఈ వీడియో చూస్తుంటే తప్పనిసరిగా ఈ వీడియో తర్వాత మీరు వెళ్ళి మా జావా ప్లేలిస్ట్ చూడండి. అక్కడ మీకు కలెక్షన్స్ అంటే ఏంటి, ఈ క్లాసెస్ అంటే ఏంటి, ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి అని డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇలా ఈ కన్స్ట్రక్టర్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇచ్చిన క్యూ యొక్క ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాని చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో లింక్ లిస్ట్ని యూస్ చేసుకొని ఈ పర్టికులర్ క్యూని మనం ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, అగైన్ ఇక్కడ కెపాసిటీ అనే టెన్షన్ మనం తీసుకోవట్లేదు అండ్ ఫ్రంట్, రేర్, సైజ్ అనే టెన్షన్ కూడా తీసుకోవట్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్క్యూ అనే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో ఈ ఎన్క్యూ అనేది బేసిక్గా దాని లోపలికి ఒక వాల్యూని పుష్ చేసుకుంటుంది. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఈ క్యూ అనేది కూడా డైనమిక్ బిహేవియర్ ఉంటుంది కాబట్టి ఎన్ని వాల్యూస్ అయినా కూడా డైరెక్ట్గా మనం ఇందు లోపలికి పుష్ చేసేయచ్చు. క్యూ ఫుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్ డీక్యూ. సో ఈ డీక్యూ అనేది ఆ క్యూ లోపల ఉన్న ఫ్రంట్లో ఉన్న వాల్యూని బయటికి పాప్ చేస్తుంది అనమాట. సో అగైన్ పాప్ చేసేదానికన్నా ముందు క్యూ అనేది ఎంటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎంటీ ఉంటే -1 రిటర్న్ చేస్తాము, లేకపోతే క్యూ.పోల్. ఇక్కడ మీరు నోటీస్ చేస్తారా, ఇందాక అరే లిస్ట్ యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ రిమూవ్ వాడామన్నమాట ఇంతకుముందు.
రైట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ క్యూకి సంబంధించిన ఈ క్యూలో ఉన్న ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నాము. సో ఈ క్యూలో రిమూవ్ బదులు మనం పోల్ యూజ్ చేస్తున్నాం అనమాట, ఒక వాల్యూని ఫ్రంట్ దాంట్లోంచి పాప్ చేయడం కోసం. ఓకే, సో జస్ట్ ఫంక్షన్స్ మారుతున్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక రిమూవ్ వాడాము, ఇక్కడ పోల్ వాడాము, అంతే తేడా. ఎందుకు అంటే ఇందాక అరే లిస్ట్లో రిమూవ్ వాడాము, ఇక్కడ క్యూ అనే దాంట్లో పోల్ వాడుతున్నాము, రెండింటి బిహేవియర్ ఒకటే మళ్ళీ. ఓకే, ఆ తర్వాత పీక్ అనే ఫంక్షన్ చూద్దాం రండి. ఈ పీక్ అనేది బేసిక్గా అరే లిస్ట్లో అదే ఈ క్యూలో ఫస్ట్లో ఉన్న వాల్యూని చూస్ చెప్తుంది అనమాట, పాప్ చేయదు. సో అలా చూసి చెప్పాలన్నా కూడా క్యూ అనేది ఎంటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ క్యూ అనేది ఎంటీ ఉంటే డైరెక్ట్గా -1 రిటర్న్ చేస్తాము, లేకపోతే పీక్ చేస్తుంది అనమాట. ఇక్కడ పీక్ అనేది ఇందాక దాంట్లో మనం ఏం చేసాము, సో డాట్ గెట్ ఆఫ్ 0 అన్నాం, అంటే ఫస్ట్ వాల్యూని జస్ట్ చూస్తున్నాం అనమాట. ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ పీక్ చేస్తున్నాం, ఈ ఫంక్షన్ వాడుతున్నాం అనమాట. సో ఫస్ట్ వాల్యూని డైరెక్ట్గా చూసి చెప్తుంది. సో అగైన్ నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ ఎంటీ. సో ఈజ్ ఎంటీ అనే ఫంక్షన్ డైరెక్ట్గా వాడాము ఈ క్యూ పైన, ఇది చెప్తుంది అనమాట ఈ ఇచ్చిన క్యూ అనేది ఎంటీ ఉందా లేదా అని. ఒకవేళ ఎంటీ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఇట్. ఇలా మనం ఈ ఫంక్షన్స్ అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేసాము. సో అగైన్ మళ్ళీ బిగినెస్ కోసం క్లియర్గా చెప్తున్నాను, ఇందాక మై క్యూ అనే క్లాస్ని అరే లిస్ట్ అనే క్లాస్తో ఇంప్లిమెంట్ చేసాము, అరే లిస్ట్ అనే దాన్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాము, అది డైనమిక్ ఇన్ నేచర్ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు సెకండ్ వర్షన్లో కూడా మళ్ళీ ఈ మై క్యూ అనే దాన్ని క్యూ అనే ఇంటర్ఫేస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. ఇది కూడా బేసిక్గా డైనమిక్ ఇన్ నేచర్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఇప్పుడు మీకు జావాలో 3 వేరియేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బేసిక్ స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ అరే యూస్ చేసి అండ్ డైనమిక్ అరేస్ యూస్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసాం అనమాట. ఆల్రైట్, వన్ మోర్ మినిట్ ఇక్కడ చూడు, ఫోకస్ పైథాన్ కోడ్ చెప్దాం, 1 minute అంతే. అసలు పైథాన్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ పైథాన్ ప్లేలిస్ట్ చూడండి, అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. ఆల్రైట్, సో మనం ఇప్పుడు ఈ లాజిక్ 1లో ఈ క్యూని స్టాటిక్ ఏరియాతో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. మనకు ఒక 5 ఫంక్షన్స్ ఇచ్చారు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి, అందుకోసం ఇక్కడ రైట్ యువర్ లాజిక్ హియర్ అని రాసి ఉంచారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిట్ అనేది ఒక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అనమాట, అండ్ ఎన్క్యూ, డిక్యూ, పీక్, ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్ అనే ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఫంక్షన్ లోపలికి సెల్ఫ్ అనే ఒక ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నారు. ఓకే, సో ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వబడిందో ఆ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా సెల్ఫ్గా పాస్ చేస్తున్నారు. దీన్నే మనం C++లో దిస్ అని చెప్పి పిలుస్తాం అనమాట. జావాలో కూడా దిస్ అంటాము, పైథాన్లో సెల్ఫ్ అంటాము, అంతే. బేసిక్గా ఈ దిస్ సెల్ఫ్ అనేవి ఆబ్జెక్టే అనమాట. ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వబడుతుందో ఆ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా పాస్ చేస్తున్నారు. ఇంకొక పాయింట్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే C++లో ఇక్కడ దిస్ అనేది పాయింటర్ అనమాట, కానీ జావాలో పైథాన్లో పాయింటర్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, సో ఇక్కడ ఈ దిస్ అనే పాయింటర్ ఆ ఆబ్జెక్ట్కి పాయింట్అవుట్ చేస్తుంది. ఇక్కడ జావాలో పైథాన్లో వీటిని రెఫరెన్సెస్ అంటాం అనమాట. ఓకే, సో ఈ దిస్ అనబడే రెఫరెన్స్ ఏదైతే ఉందో జావాలో, ఇది కూడా ఆబ్జెక్ట్కి పాయింట్అవుట్ చేస్తుంది. సెల్ఫ్ అనబడే ఈ రిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది కూడా పైథాన్లో అదే ఆబ్జెక్ట్కి పాయింట్అవుట్ చేస్తుంది. ఓవరాల్గా ఇవన్నీ కూడా పాయింటర్ రెఫరెన్సెసే ఒక ఆబ్జెక్ట్కి పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆ ఆబ్జెక్ట్నే హోల్సమ్గా ఇక్కడ పాస్ చేస్తాం అనమాట ఈ కన్స్ట్రక్టర్లో. ఓకే, సో దీంతోపాటు కెపాసిటీ అనే దాన్ని కూడా వీళ్ళు పాస్ చేస్తున్నారు. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము C++ కోడ్లో కూడా, జావాలో కోడ్లో కూడా. సో ఇక్కడ కెపాసిటీ అనేది క్యూని వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడే ఈ క్యూ యొక్క కెపాసిటీ ఎంత ఉండాలని ఫిక్స్ చేయడం కోసం పాస్ చేస్తున్నారు. సో ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే ఆబ్జెక్ట్తో పాటు ఆ ఆబ్జెక్ట్లో ఉన్న అరే యొక్క కెపాసిటీని కూడా పాస్ చేసేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్స్ట్రక్టర్లో మనం ఏం చేస్తాము, దీని యొక్క పర్పస్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడే అందులో ఉన్న వాల్యూస్ అన్ని, ఆబ్జెక్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్ని ఇనిషియలైజ్ చేసుకుంటాం అనమాట. ఇలా వాళ్ళు పంపించిన కెపాసిటీని ఈ ఆబ్జెక్ట్ లోపల ఉన్న కెపాసిటీకి ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఆ తర్వాత ఈ ఆబ్జెక్ట్ లోపల ఉన్న అరే ఏదైతే ఉందో ఈ అరేని అన్నింటినీ బై డిఫాల్ట్ 0కి ఇనిషియలైజ్ చేసుకొని కెపాసిటీ సైజ్తో క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఫ్రంట్, రేర్ అండ్ సైజ్ అనే ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆబ్జెక్ట్ లోపలే వాటిలన్నింటినీ కూడా ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము. ఇనిషియల్గా ఫ్రంట్ని 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాము, రేర్ని -1కి ఇనిషియలైజ్ చేస్తున్నాము, అండ్ సైజ్ని 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఈ సైజ్ 0 ఏం చెప్తుంది అంటే బేసిక్గా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం క్యూలో ఎంతమంది ఎలిమెంట్స్ ఉన్నారు, అదే అరేలో ఎంతమంది ఎలిమెంట్స్ ఉన్నారనేది తెలియజేస్తుంది. సో ఇనిషియల్గా ఎవరు లేరు కాబట్టి 0కి ఇనిషియలైజ్ చేసాము. అండ్ రేర్ని -1కి ఎందుకు ఇనిషియలైజ్ చేస్తున్నాము అంటే క్యూ లోపల ఏదైనా ఒక వాల్యూ ఇన్సర్ట్ అవ్వాలి, ఎన్క్యూ అవ్వాలి అంటే రేర్ దగ్గర నుంచి మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది. సో ఏదైనా ప్రజెంట్ ఇప్పుడు ఏ వాల్యూస్ లేవు కాబట్టి -1కి ఇనిషియలైజ్ చేశాను. నేను ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ రేర్ అనేది అప్డేట్ అవుతుంది, 0 అవుతుంది. అప్పుడు ఆ 0th ఇండెక్స్లో ఆ పర్టికులర్ అరేలో నేను వాల్యూని ఇన్సర్ట్ చేస్తానమాట. అందుకే ఇన్సర్షన్స్ అన్ని రేర్ దగ్గర జరుగుతాయి కాబట్టి బై డిఫాల్ట్ -1కి ఇనిషియలైజ్ చేసాము. తర్వాత ఫ్రంట్, సో డెలీషన్స్ అన్నీ అంటే డీక్యూస్ అన్నీ కూడా ఫ్రంట్ దగ్గర నుంచి క్యూ లోపల నుంచి బయటికి డిలీట్ చేస్తాం కాబట్టి సో బై డిఫాల్ట్ దీన్ని స్టార్టింగ్ ఇండెక్స్ 0కి పాయింట్అవుట్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇప్పుడు మనం ఎన్క్యూని చూద్దాం రండి. సో ఈ ఎన్క్యూ అనే ఫంక్షన్ బేసిక్గా ఏం చేస్తుంది అంటే సేమ్ అగైన్ ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ ఇన్పుట్గా తీసుకుంటుంది అండ్ ఈ ఏదైతే వాల్యూని ఎన్క్యూ చేయాలనుకుంటున్నారో క్యూలో సో ఆ వాల్యూని కూడా తీసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏదేమైనప్పటికీ కూడా ఒక వాల్యూని క్యూ లోపల పుష్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ అనేది ఫుల్ ఉందా లేదా చెక్ చేస్తాం అనమాట. క్యూ అనేది ఫుల్గా ఉంటే వాల్యూని పుష్ చేయడం అవ్వదు కాబట్టి డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తున్నాం. లేకపోతే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ -1 పొజిషన్లో ఉన్న రేర్ని కొంచెం అప్డేట్ చేసుకోవాలి కాబట్టి సో ఆ రేర్ని +1 చేసి
కెపాసిటీతో మాడ్యులో చేస్తామన్నమాట. అలా ప్రతి ఒక్క వాల్యూ ఇన్సర్ట్ అయ్యే కొద్దీ రేర్ ఫస్ట్ అప్డేట్ అవుతుంది. ఆ రేర్ అప్డేట్ అయిన ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ పొజిషన్లో ఆ వాల్యూని పెడతామన్నమాట. ఆ తర్వాత క్యూ లోపలికి కొత్తగా ఒక వాల్యూ లోపలికి వస్తుంది కాబట్టి సైజ్ని కూడా మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ రావాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్క్యూ. సో మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, లాస్ట్లో ఈ కెపాసిటీతో మనం ఎందుకు మాడ్యులో చేస్తున్నామని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫస్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ సెల్ఫ్ రేర్ ఏమవుతుందంటే ఈ రేర్ అనేది -1 కదా స్టార్టింగ్. సో ఈ -1 + 1 అయిపోతే ఇది 0 అయిపోతుంది. సో 0 మాడ్యులో 5, కెపాసిటీ 5 అనుకుందాం. సో 0 మాడ్యులో 5 అయినప్పుడు 0 వస్తుంది. అలా రేర్ అనేది 0 అంటే -1 దగ్గర నుంచి 0 దగ్గరికి వచ్చింది, 0th ఇండెక్స్ దగ్గరికి. సో అప్పుడు ఈ అరే ఆఫ్ 0లో ఈ వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. అలా మొదటి వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. అలా ఒకవేళ నేను 5 వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తూ పోతే ఈ రేర్ అనేది బేసిక్గా 0 దగ్గర నుంచి 1 ఇండెక్స్కి మారుతుంది, 1 దగ్గర నుంచి 2కి వెళ్తుంది, 2 దగ్గర నుంచి 3కి వస్తుంది, 3 దగ్గర నుంచి 4కి వస్తుంది, అండ్ 4 దగ్గర నుంచి 5కి వస్తుంది. సో ఫైనల్గా 5th ఎలిమెంట్ ఏదైతే ఉందో 5th ఎలిమెంట్ ఇండెక్స్ 4 కదా. సో ఈ 4 దగ్గరకు వస్తుంది. సో రేర్ అనేది ఇప్పుడు బేసిక్గా ఇక్కడ ఉందన్నమాట, 4th ఇండెక్స్ దగ్గర ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 6th ఎలిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలనుకో, కానీ ఈ క్యూ యొక్క సైజ్ 5 అనుకుందాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, దీని పక్కన ఇన్సర్ట్ జరగలేదు కాబట్టి సర్క్యులర్ అరేలో ఏం చేస్తుంది అంటే ఈ 4 అనేది మళ్ళీ ఈ రేర్ అనేది ఈ 4th ఇండెక్స్ దగ్గర నుంచి 0th ఇండెక్స్ దగ్గరికి వెళ్తుంది, ర్యాప్ అవుతుంది వెనక్కి. సో ఆ ర్యాప్ అవటాన్ని మనం ఏం చేస్తాము అంటే ఇలా మాడ్యులో చేస్తాం కెపాసిటీతో. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రేర్ 4 అనుకోండి, ఇప్పుడు 4 + 1 5 అవుతుంది. ఇదంతా 5 మాడ్యులో కెపాసిటీ 5. సో బేసిక్గా ఏమవుతుంది ఇక్కడ 5 మాడ్యులో 5 అవుతుంది. సో దట్ గివ్స్ అస్ 0. సో మళ్ళీ రేర్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0కి వచ్చేస్తుంది, అంటే రేర్ ఇక్కడికి వచ్చేస్తుంది. అలా ఒక వాల్యూ అలా ఇన్సర్ట్ చేసుకుంటూ క్యూ నిండిపోతే మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే ముందు ఒకవేళ ఖాళీ ఉంటే, డెలిషన్స్ జరిగి ఖాళీ ఉంటే అప్పుడు రేర్ అనేది మళ్ళీ వెనక్కి ర్యాప్ చేస్తుంది. దట్స్ వై వీ రైట్ దిస్ పీస్ ఆఫ్ కోడ్ అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు ఎన్క్యూ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక వాల్యూని రేర్ దగ్గర నుంచి పుష్ చేసేటప్పుడు బేసిక్గా క్యూ ఫుల్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం, లేకపోతే రేర్ని అప్డేట్ చేసుకుంటే ఆ వాల్యూని పుష్ చేసి సైజ్ని అప్డేట్ చేసామన్నమాట. ఓకే, ఆ తర్వాత డీక్యూ. సో బేసిక్గా డీక్యూ అనేది క్యూ లోపల ఫ్రంట్లోంచి ఒక వాల్యూని బయటికి పాప్ చేస్తుంది అనమాట. ఓకే, ఏదైనా ఒక వాల్యూని పాప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ ఎంటీగా ఉంది అని అంటే పాప్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి -1 రిటర్న్ చేస్తాం. స్పెసిఫిక్గా -1 ఎందుకు రిటర్న్ చేస్తామంటే క్వశ్చన్లో -1 రిటర్న్ చేయమన్నారు కాబట్టి. ఓకే, సో ఈ తర్వాత క్యూ అనేది ఒకవేళ వాల్యూస్ ఉంటే అప్పుడు క్యూలో ఉన్న ఫ్రంట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రంట్ వ్యక్తిని తీసుకొచ్చి ఈ వాల్యూలో స్టోర్ చేసి ఫ్రంట్ని ఒక అడుగు ముందుకు జరుపుతామన్నమాట. సో ఎందుకంటే అక్కడ డెలిషన్ జరుగుతుంది కాబట్టి ఫ్రంట్ ఇంకా డిలీట్ అయ్యే వాల్యూకి పాయింట్అవుట్ చేయకూడదు, నెక్స్ట్ వాల్యూకి పాయింట్అవుట్ చేయాలి కాబట్టి ఫ్రంట్ని కూడా సేమ్ అదే ఫార్ములాతో అప్డేట్ చేస్తున్నాము. సో ఇలా ఫ్రంట్ అనేది వెళ్తూ చివరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా డిలీషన్ జరిగితే అది రౌట్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ 0th ఇండెక్స్కే వస్తుంది. కాబట్టి ఈ పీస్ ఆఫ్ కోడ్ని మనం మాడ్యులో చేస్తున్నాం కెపాసిటీతో. ఓకే, సో ఇలా ఫ్రంట్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత క్యూలోంచి ఒకళ్ళు బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి సైజ్ని డిక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఫైనల్గా మనం ఈ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీక్యూ. మళ్ళీ చెప్తున్నాను, డీక్యూలో ఫ్రంట్లోంచి ఒక వాల్యూని బయటికి పాప్ చేస్తాము. పాప్ చేసేదానికన్నా ముందు క్యూ అనేది ఎంటీ ఉంటే డైరెక్ట్గా -1 రిటర్న్ చేస్తున్నాము. లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రంట్లో ఉన్న వాల్యూని అనే దాంట్లో పెట్టుకొని సో ఫ్రంట్ని ఒక అడుగు ముందుకు జరిపి సైజ్లోంచి ఒక ఎలిమెంట్ని డిక్రిమెంట్ చేస్తున్నాము. క్యూలోంచి ఒక వాల్యూ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఫైనల్గా ఆ వాల్యూని యాజ్ అన్ ఆన్సర్గా రిటర్న్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీక్యూ. ఇప్పుడు పీక్ గురించి చూద్దాం రండి. పీక్ అంటే బేసిక్గా క్యూలో వాల్యూస్ ఉంటే ఒకవేళ ఫ్రంట్లో ఎవరు ఉన్నారో ఆ ఫ్రంట్ వ్యక్తిని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. పాప్ చేయదు, జస్ట్ చూసి చెప్తుంది ఫ్రంట్లో ఎవరు ఉన్నారని చెప్పి. అలా చూసి చెప్పాలన్నా కూడా క్యూ అనేది ఒకవేళ ఎంటీ ఉంటే అక్కడ చెప్పడానికి ఏం లేదు కాబట్టి -1 రిటర్న్ చేస్తున్నాము. ఒకవేళ క్యూ అనేది ఎంటీగా లేకుండా ఉంటే సో ఫ్రంట్లో ఎవరైతే ఉన్నారో ఆ అరేలో ఫ్రంట్లో ఉన్న వ్యక్తిని మనం ఫస్ట్ ఎలిమెంట్గా రిటర్న్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీక్. ఓకే, ఇప్పుడు ఎంటీ గురించి చూద్దాం రండి. సో ఇక్కడ సింపుల్గా మనం సైజ్ అనేదాన్ని మనం ట్రాక్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈ సైజ్ అనేది క్యూ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియజేస్తుంది అనుకున్నాం కదా. సో ఈజ్ ఎంటీ ఏంటి అంటే క్యూ లోపల వాల్యూస్ ఉన్నాయా లేదా, క్యూ ఎంటీగా ఉంటే ట్రూ రిటర్న్ చేయండి, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయండి అని చెప్పి. సో మనం డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ సైజ్ అనేది ఈక్వల్స్ టు 0 అయితే ట్రూ రిటర్న్ అవుతుంది, అంటే క్యూ లోపల వాల్యూస్ లేవు, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ఫుల్. సో ఈజ్ఫుల్ అనే ఫంక్షన్లో కూడా సేమ్ మనం ఏం చెక్ చేస్తున్నాము. సో సైజ్ అనేది వాళ్ళు ఇచ్చిన కెపాసిటీకి ఈక్వల్ అయితే, అంటే నా క్యూ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కౌంట్ ఏదైతే ఉందో నువ్వు స్టార్టింగ్ ఏదైతే డిక్లేర్ చేసావో కెపాసిటీ, అంటే ఈ క్యూ యొక్క కెపాసిటీ 5 ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలని. సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు క్యూ అనేది ఫుల్ అన్నట్లు ఆ టైంలో మనం ట్రూ రిటర్న్ చేస్తామన్నమాట. ఐ హోప్ మీకు లాజిక్ 1 క్లియర్గా అర్థమైనట్లుంది. ఈ లాజిక్లో మనం క్యూని స్టాటిక్ అరేతో ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. ఆల్రైట్, సో ఇప్పుడు మనం లాజిక్ 2లో ఈ క్యూని డైనమిక్ అరేస్తో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో పైథాన్లో డైనమిక్ అరే అంటే మనం లిస్ట్ యూజ్ చేస్తామన్నమాట. ఎలాగైతే C++లో వెక్టర్ యూజ్ చేసామో, జావాలో అరే లిస్ట్ యూజ్ చేసామో, అలా పైథాన్లో లిస్ట్ వాడతామన్నమాట. ఓకే, సో రండి మనం ఇప్పుడు ఈ 5 ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి కన్స్ట్రక్టర్ అనమాట. సో మీరు ఒక థింగ్ నోటీస్ చేశారా, ఇందాక లాజిక్ 1లో మనం కన్స్ట్రక్టర్ లోపలికి ఈ సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్తో పాటు
మనం బేసిక్గా కెపాసిటీని కూడా పాస్ చేసామన్నమాట. ఆ కెపాసిటీ అనేది ఈ క్రియేట్ అవుతున్న అరే యొక్క సైజ్ని డిసైడ్ చేస్తుంది. కానీ ఈ పర్టికులర్ లాజిక్లో మనం ఇక్కడ ఈ అరేని లిస్ట్తో ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ లిస్ట్ అనేది డైనమిక్ నేచర్తో ఉంటుంది. డైనమిక్ నేచర్ అంటే సో దాని యొక్క సైజ్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి సందర్భాల్లో మనం ఇక్కడ కెపాసిటీ పాస్ చేసి ఈ అరే యొక్క సైజ్ని మనం కంట్రోల్ చేయలేమన్నమాట. సో దట్స్ వై ఈ పర్టికులర్ కన్స్ట్రక్టర్లో మనం కెపాసిటీ అనే వేరియబుల్ని పాస్ చేయట్లేదు. ఈ కన్స్ట్రక్టర్ లోపల డైరెక్ట్గా ఈ అరే అనే దాన్ని జస్ట్ డైరెక్ట్గా లిస్ట్కి ఇనిషియలైజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు రండి మనం ఎన్క్యూ ఫంక్షన్ చూద్దాం. సో ఈ ఎన్క్యూ ఫంక్షన్ బేసిక్గా ఏం చేస్తుంది అంటే ఇచ్చిన అరే లోపలికి ఒక వాల్యూని రేర్ ద్వారా ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కానీ మనం ఇక్కడ రేర్ ఫ్రంట్ సైజ్ కూడా యూస్ చేసుకోవట్లేదు, డిక్లేర్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ అరే అనేది లిస్ట్ కాబట్టి ఈ లిస్ట్ డైనమిక్ నేచర్లో ఉండి ఆటోమేటిక్గా ఫ్రంట్ని, రేర్ని, సైజ్ని అదే డీల్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఆ హెడేక్ మనకి లేదు. ఓకే, సో అలా మనం ఏం చేస్తున్నామంటే ఒక వాల్యూని బేసిక్గా ఎన్క్యూ చేసేటప్పుడు డైరెక్ట్గా అరే లోపలికి పుష్ చేస్తున్నాం అనమాట, అపెండ్ చేసేస్తున్నాము. ఇంకొక పాయింట్ మీరు నోటీస్ చేయాలి, ఈ అరే లోపలికి బ్లైండ్గా నేను అపెండ్ చేసేస్తున్నాను. కానీ అపెండ్ చేసే ముందు నేను అరే అనేది ఫుల్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే ఈ అరే అనేది డైనమిక్ నేచర్తో ఉంది కాబట్టి నేను ఎన్ని వాల్యూస్ అన్నా కూడా దీని లోపలికి బ్లైండ్గా పుష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అరే అనేది దాని సైజ్ని పెంచుకుంటూ వెళ్తుంది కాబట్టి సో ఇలా ఈ ఎన్క్యూ ఫంక్షన్లో బ్లైండ్గా నాకు ఇచ్చిన వాల్యూని ఈ అరే లోపలికి పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్క్యూ. ఇప్పుడు డీక్యూ చూద్దాం రండి. సో డీక్యూ అంటే బేసిక్గా అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని పాప్ చేసుకొని బయటకు వస్తుంది అనమాట. అలా పాప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన అరే అనేది ఎంటీ ఉందనుకోండి, అలాంటి సందర్భాల్లో మనం ఏం పాప్ చేయలేము కాబట్టి డైరెక్ట్గా -1ని రిటర్న్ చేస్తున్నాము. లేకపోతే ఆ అరేలో ఉన్న 0th ఇండెక్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ని పాప్ చేసుకొని బయటికి తీసుకొస్తున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీక్యూ. ఇప్పుడు పీక్ ఫంక్షన్ చూద్దాం రండి. సో ఈ పీక్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని చూసి చెప్తుంది అనమాట. పాప్ చేయదు, జస్ట్ చూసి చెప్తుంది. సో అలా చెప్పాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అనేది ఒకవేళ ఎంటీ ఉంటే అలాంటి సందర్భంలో కూడా మనం చూసి చెప్పడానికి ఏం లేదు కాబట్టి -1ని యాజ్ అన్ ఆన్సర్గా రిటర్న్ చేస్తామన్నమాట. లేదు అని అనుకుంటే అప్పుడు అరేస్లో 0th ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూని అంటే ఫస్ట్ ఎలిమెంట్ని డైరెక్ట్గా ఇక్కడ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ఎంటీ. సో ఈ ఈజ్ ఎంటీ బేసిక్గా ఏం చేస్తుంది అంటే ఇచ్చిన అరే యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ ఆ లెంత్ అనేది 0కి ఈక్వల్ అయితే ఖచ్చితంగా అరే లోపల వాల్యూస్ లేవు కాబట్టి అది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు ఇక్కడ ఈ వర్షన్ ఆఫ్ లాజిక్ 2 అర్థమైనట్లుంది. ఇప్పుడు మనం ఇదే లాజిక్ 2ని వేరే వర్షన్తో ఇంప్లిమెంట్ చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఈ పర్టికులర్ క్యూ అనే క్లాస్ని డైనమిక్ లిస్ట్తో ఇంప్లిమెంట్ చేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ లాజిక్లో మనం వేరే దాంతో ఇంప్లిమెంట్ చేద్దాము, క్యూ అనే దాంతో ఇంప్లిమెంట్ చేద్దాము. రండి ఆ ఇంప్లిమెంటేషన్ కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం ఓపిక పట్టండి, ఇక్కడ దాకా వెయిట్ చేశారు అంటే మీరు క్లియర్గా విన్నట్లే. సో ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా వేరియేషన్ మీరు తెలుసుకోవడం వల్ల రేపు మనం ఇంప్లిమెంట్ చేసే క్రేజీ థింగ్స్ ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఆల్రైట్. సో ఇప్పుడు మనం లాజిక్ 2లో సెకండ్ వర్షన్ చూద్దాం రండి. సో ఈ క్యూని మనం బేసిక్గా ఇప్పుడు డీక్యూతో ఇంప్లిమెంట్ చేద్దాము. సో ఇందాకటి లాజిక్లో ఈ క్యూ అనే క్లాస్ని మనం బేసిక్గా లిస్ట్తో ఇంప్లిమెంట్ చేసాము పైథాన్లో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డీక్యూతో ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. సో ఈ డీక్యూని మనం C++లో డీక్యూగా, జావాలో అరే లిస్ట్గా, ఇందాక పైథాన్లో లాస్ట్ సొల్యూషన్లో చెప్పుకున్నట్లు లిస్ట్గా కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. అగైన్ ఈ డీక్యూ కూడా డైనమిక్ ఇన్ నేచరే. సో ఇవన్నీ కూడా ఎలా డైనమిక్ ఉన్నాయో ఇక్కడ డీక్యూ కూడా డైనమిక్ ఇన్ నేచరే అనమాట. అంటే బేసిక్గా దీని యొక్క సైజ్ పెరుగుతుంది, తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో దట్స్ వై మీరు ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్లో మీరు ఇందాక లాస్ట్ లాజిక్లో చెప్పినట్లు ఇక్కడ కూడా కెపాసిటీ పాస్ చేయలేదన్నమాట. ఎందుకు పాస్ చేయలేదు అంటే ఈ డీక్యూ యొక్క సైజ్ని మనం ఆ కెపాసిటీతో కంట్రోల్ చేయలేము కాబట్టి ఇక్కడ కెపాసిటీ అనే వేరియబుల్ మనం యూజ్ చేసుకోలేదు, పాయింట్ నెంబర్ 1. అండ్ ఇందాకట్లాగే లాస్ట్ సొల్యూషన్లో చెప్పుకున్నట్లు ఇక్కడ కూడా మనం ఫ్రంట్, రేర్, సైజ్ అనే వాటిని కూడా యూజ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఈ డీక్యూ ఆటోమేటిక్గా వాటిని హ్యాండిల్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఈ 5 ఫంక్షన్స్ని ఇలా ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో ఫస్ట్ ఫంక్షన్ కన్స్ట్రక్టర్. యాజ్ యూజువల్గా మనం ఈ డీక్యూని ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం ఈ కన్స్ట్రక్టర్లో. సో సెకండ్ ఎన్క్యూ అనే ఫంక్షన్లో మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చిన వాల్యూని డైరెక్ట్గా ఈ క్యూ లోపలికి అపెండ్ చేసేస్తున్నాం అనమాట. క్యూ యొక్క సైజ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ దాని యొక్క డైనమిక్ నేచర్ వల్ల. సో డైరెక్ట్గా బ్లైండ్గా వాల్యూని దీని లోపలికి పుష్ చేసేస్తాం. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ డీక్యూ చూద్దాం రండి. సో ఈ డీక్యూ అనే ఫంక్షన్ క్యూ లోపల ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని పాప్ చేసుకొని బయటకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ అలా పాప్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి పాప్ చేస్తున్నాం కాబట్టి పాప్ చేయకముందు ఫస్ట్ మనం ఈజ్ ఎంటీయే కదా అని చెక్ చేసుకుంటాం. క్యూ ఒకవేళ ఈజ్ ఎంటీ అయితే -1 రిటర్న్ చేస్తాం, లేకపోతే సో ఫస్ట్ ఎలిమెంట్ని డైరెక్ట్గా పాప్ చేసేసి బయటకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ పీక్ అనే ఫంక్షన్ చూద్దాం రండి. సో ఈ పీక్లో కూడా మనం ఏదైతే చేస్తున్నామో ఈ పీక్ అనేది బేసిక్గా క్యూ లోపల ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని చూసి చెప్తుంది, పాప్ చేయదు, జస్ట్ చూస్ చేసి చెప్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చూసి చెప్పాలన్నా కూడా క్యూ అనేది ఒకవేళ ఎంటీ ఉంటే -1 రిటర్న్ చేస్తాం, లేకపోతే ఆ 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని డైరెక్ట్గా రిటర్న్ చేస్తాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ ఎంటీయా కాదా. క్యూ అనేది ఒకవేళ ఈజ్ ఎంటీ అంటే బేసిక్గా క్యూ లోపల ఎటువంటి వాల్యూస్ లేకపోతే ఈజ్ ఎంటీ ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాము, క్యూ యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అది ఒకవేళ 0కి ఈక్వల్ అయితే క్యూ లోపల ఏ వాల్యూస్ లేనట్టు కాబట్టి డైరెక్ట్గా ట్రూ రిటర్న్ చేస్తాము, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాము. ఆల్రైట్. ఐ హోప్ మీకు లాజిక్ 2 అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ సొల్యూషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.